ఇలాంటి మాట్లాడిన ప్రసంగం మర్చిపోతూ ఉంటాం అప్పుడప్పుడు. మొదటి రాజులు తెరుద్దాం ఒకసారి. రెండవ రాజులు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. ప్రవక్తల శిష్యులలో 50 మంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరూ యోర్దాను నది దగ్గర నిలిచిరి. అంతటి ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయిను. కనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాని చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేను ఏమి చేయకూడదో దాన్ని అడగమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమనెను. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనపడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనపడని ఎడల అది కాకపోనని చెప్పి నువ్వు చల్లండి. ప్రార్థన చేసుకుందాం. జీవము గల దేవా, జీవాధిపతి నాయన, ఇక సాయంకాల సమయంలో మరోసారి ప్రభువా, ప్రియబిడ్డల ప్రయాసతోను భారంతోను ప్రార్థించి మొరపెట్టి నీ కొరకు కనిపెట్టి ఉండగా నాయన, మీ రంగం మీదకి వచ్చే సమయం ఆసన్నమైనది ప్రభువా. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం నాయన. చేరువచ్చిన ప్రతి ఒక్కరితోనూ నాతోనూ సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడమని, నీ వాక్యం మా మధ్యలో ఉంచమని, నీ యొక్క ఆత్మని, నీ యొక్క శక్తిని, ప్రభావాన్ని మా మధ్యలో ఉంచమని, నీవు మాత్రమే మా మధ్యలో మహిమను పొందమని, నీ నమ్మకమైన దూతల ప్రభ మా మధ్యలో సంచారానికి అనుమతి దయచేయమని, నీ ప్రియబిడ్డల హృదయాలు తాకమని, ఈ రాత్రి ఏ మాటలైతే కావలసిన్నాయో అవి మాత్రమే మాకు దయచేయమని, మా హృదయాలు సరిచేయమని, మా హృదయాలు గద్దించమని, నీకు అనుకూలంగా మా హృదయాలు మార్చుకోనమని, మా హృదయాలను స్వాధీనం చేసుకోనమని, నీ కృపకు మమ్మల్ని పాత్రలు చేయమని ప్రభువైన యేసుక్రీస్తుని నామమున ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరం కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఇక్కడే ఉన్నారా? ఒక్కసారి ఉన్నోళ్ళు, చేతులు కూడా తెచ్చినోళ్ళు, నోళ్ళు కూడా తెచ్చినోళ్ళు. ప్రైజ్ ది లార్డ్. దాని జాన్ వెస్లీ బ్రదర్ చూడటం సంతోషంగా ఉంది నాకు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. గాడ్ బ్లెస్ యు బ్రదర్. బాగున్నారనుకుంటున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు బ్రహ్మానందంగా. అసలు వాస్తవంగా రాలేననుకున్నా కూడికి. నేను చర్చ్లోనేమో రాలేనని చెప్దాం అనుకున్నా. అయితే ఈయన ఒక పేరు చెప్పారు, డేంజరస్ పేరు చెప్పారు. ఆయన జీవన్ ప్రకాష్ గారి ఇంటి పైన అన్నాడు. ఇంక మాట్లాడటానికి ఏముంటుంది? ఇంకా ప్రేమానందం గారి పేరు చెప్పినా, జీవన్ ప్రకాష్ గారు చెప్పినా నో అన్నని ముందే చెప్పాను వీళ్ళకి నేను. ఎప్పుడు మరి వాళ్ళకి ఇచ్చిన మాట కట్టుబడి రాత్రికి మీ మధ్యలోకి రావాల్సి వచ్చింది. అయితే దేవుడు సహాయం చేస్తున్నాడు. ఆమేన్. మరి ఇన్ని చోట్లకి మేము వెళ్ళామంటే, తిరిగి వచ్చామంటే అది సంఘం చేసిన ప్రార్థన, అలాగే ఇక్కడ కూడా మీరందరూ చేసిన ప్రార్థన అయి ఉన్నది. అప్పుడు ప్రార్థనించి అందరికీ కూడా వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు చూపించిన కృప, ఆయన ఇచ్చిన క్షేమం బట్టి రాత్రి మధ్యలోకి వచ్చున్నాం. ఆమేన్. మరి ఇందాక అక్కడ నుంచొని మరి కొంతమంది ఇక్కడ పాటలు పాడుతున్నప్పుడు నేను వాళ్ళు గమనించడం జరిగింది. అలాగే అటుపక్కన ఇటుపక్కన కూర్చున్నప్పుడు గమనించడం జరిగినది. నాకు ఒక ఆలోచన ఉన్నది. చాలాసేపు నుంచి ఏం ప్రసంగం చేయాలనుకుంటా ఇక్కడికి వచ్చి 2 సార్లు వెళ్ళినప్పుడు 2 మేడల మీద కూర్చున్నారు. 2 పాళ్ళ ఆత్మ గురించి ప్రసంగం చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ప్రసంగం చేయడానికి దేవుడు ఏదో ఒకటి మనకు సబ్జెక్ట్ ఇవ్వాలి. మీకు అంతా తెలుసు. ఒకసారి ఈ కాలపు వర్తమానికుడు ఏం ప్రసంగం చేద్దామని మొత్తం తిరుగుతూ ఉన్నప్పుడు ఏ ప్రసంగం దొరకల. ఆయన అడవికి వెళ్ళాడు, ఏమి దొరకల. తిరిగి వచ్చాడు, ఏమి దొరకల. ఇక ఆల్మోస్ట్ ఊళ్ళోకి వచ్చేసే సమయంలో ఆయనకి నేల మీద ఎవరో అడవిలో తాగి పడేసిన సిగరెట్ ప్యాకెట్ దొరికింది. ఆయన ఖాళీ సిగరెట్ ప్యాకెట్ని జేబులో పెట్టుకొని వచ్చేసాడు. పాస్టర్ గారు ఏంటి ఖాళీ సిగరెట్ ప్యాకెట్ జేబులో పెట్టుకోవడం ఏంటంటే, ఆ ఇంటికి వచ్చేసిన ప్రసంగం ఏంటి తెలుసా? ఆలోచన పొరని ఓడపోతున్న సాధనం. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు ఏదో ఒకటి ఇస్తాడు ఒక సేవకుడికి బోధించడానికి. అది ఇచ్చేదాకా మనం కనిపెట్టామో నిశ్చయంగా దేవుడు దాంట్లో వచ్చి మనతో మాట్లాడే దేవుడు అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ రాత్రి నాకు సమయము లేదనుకుంటున్నా. అంతేనా? మీరందరూ ఆల్రెడీ సిద్ధపడి వచ్చినట్టుగానే ఉండవు చూడబోతే.
కొంచెం అడిగాను పాస్టర్ గారు, ఇక్కడ అడుగుతుండే మీరు ఏదో అనుకోమాకండి, భోజనాలు ఉన్నాయా అని అడిగా. ఉన్నాయి పాస్టర్ గారు అన్నాడు. అయితే ఎంతసేపు ప్రసంగం చేయొచ్చు కదా అన్న. చేయొచ్చు, మీ ఇష్టం అన్నాడు. మరి దొరకరు కదా ఇప్పుడు మీరు. మళ్ళీ ఆయన ముందే చెప్పేశారు పాస్టర్ గారు సంవత్సరం ఆఖరిసారికి వచ్చారని. మళ్ళీ వస్తాను రాదు తెలియదు కాబట్టి మరి ప్రభు చిత్తం అయితే ఈ రోజు లోపల ఉండి మొత్తం చెప్పేసి వెళ్ళిపోదాం. ప్రైజ్ లార్డ్. మీరు మంచిగా ఉద్యోగం ఉంటే నాకు ఉన్న చలి తగ్గిపోతుంది, వేడి వస్తుంది లోపలికి. అర్థమైనదా? మీరు చప్పట్లో కొడితే ఆ గాలి నా దాకా వస్తుంది. ఒక చిన్న సంగతి చెప్పాలి. ఒకసారి ఒక సేవకుడు ప్రసంగం చేస్తా మధ్య మధ్యలో అక్కడ ఉన్న సేవకులకి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. అయితే ఆయన అడిగాడు, ఏం షేక్ హ్యాండ్ ఇస్తావు నువ్వు మధ్య మధ్యలో ప్రసంగం చేస్తా అంటే? నువ్వు కూడా సేవకుడు కదా, ఆల్ బెస్ట్. అయితే ఆ సేవకుడు ఒక మాట చెప్పాడు, అయ్యా ప్రసంగం చేసేటప్పుడు మధ్య మధ్యలో నాకు కొంచెం మంట తగ్గుతా ఉంది, అందుకని మళ్ళీ సేవకులు పోయి షేక్ హ్యాండ్ ఇచ్చాక వాళ్ళ మంట నాకు వస్తే ప్రసంగం చేస్తున్నాను అన్నాడు. ఏమా? అయితే నేనేమంటానంటే మేడగదిలో కేవలం సేవకుల దగ్గరికే పరిశుద్ధాత్మ రాలేదు, కానీ 120 మందిలోకి వచ్చింది. 120 మంది మంట మండారు. 120 మందికి దేవుడి దిగి వచ్చాడు. 120 మందికి అగ్ని దిగి వచ్చింది. అందరి మీదకి నాలుకలుగా వచ్చింది. అందరూ అగ్ని మండించింది. అందరూ భాషలు మాట్లాడి ఉన్నారు. ప్రతి ఒక్కరు శక్తిని పొందుకొని ఉన్నారు. ఒక్కరు కాదు, ఒక్కొక్కరి మీద వాలగా, ప్రతి ఒక్కరి మీద వాలగా పరిశుద్ధాత్ముడు రంగం మీదకి వచ్చినాడు. నేను నమ్ముతా ఉన్నా ఆ మేడగది నుంచి ఈ మేడగది వరకు దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు. కొర్నేలు ఇంటికి వచ్చిన దేవుడే ఈ రాత్రి ఈ మేడగదిలో కూడా వచ్చాడు నమ్ముతున్నా. ఇక్కడ కూడా దిగి వచ్చాడు నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఖచ్చితంగా ఈ రాత్రి ఎవరో ఒకరు బలం పొందుకుని ఇక్కడి నుంచి వెళ్ళవలసిన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఒక చిన్న సంగతి, ఈ రాత్రి ఒక చిన్న వర్తమానం మాట్లాడుకుందాం ప్రభు గారి చిత్తమైతే. ఫాలో అండ్ స్టాండ్ లైక్ ఎలీషా ఇన్ జోర్డాన్. ఎలీషా వలె వెంబడించి యోర్దానులో బలముగా నిలబడుట. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎలీషా పొలంలో పని చేసుకుంటున్నాడు, మనకి అందరికీ తెలుసు. పొలంలో పని చేసుకుంటుంటే దేవుడు ఏలియాకు ఒక మాట చెప్పాడు, ఏలియా నువ్వు పోయి ఎలీషా మీద దుప్పటి కప్పుపోను. ఆమేన్. అంతేనా? ఇప్పుడు ఎలీషా మీదకి దుప్పటి కప్పమని ఏలియా చెప్పిన వాడెవడు? దేవుడేనా? నిజమేనా? ఇప్పుడు ఏలియా రంగం మీద చెల్లిపోయేసరికి ఎలీషా రెడీ అవ్వాలి. ఆమేన్. జాగ్రత్త గమనించండి. ఏలియా వెళ్ళిపోయే దినమున ఏలియా ఎలీషాని అడుగుతున్నాడు, ఎలీషా నీకేం కావాలి? అయితే నేనేమంటానంటే దేవుడు ఏలియాని ఎలీషాకి దుప్పటి కప్పు అన్నప్పుడే ఎలీషా ఏలియాని ఏమడుగుతాడో దేవునికి తెలుసా? ప్రైజ్ ది లార్డ్. అంటే ఎలీషాకి 2 పాళ్ళ ఆత్మ కావాలని వినపడలేదండి, తెలుసా? నిజమేనా? ఈ రాత్రి అదే ఎలీషా ఇక్కడ ఉన్నాడా? అదే ఎలీషా ఇక్కడ ఉన్నాడా? అదే ఎలీషా ఇక్కడ ఉంటే నీకు సంగతి చెప్పాలా, నీకు రహస్యం చెప్పాలా. నువ్వు భూమి మీదకి రావటానికన్నా ముందుగానే నీకు 2 ఆత్మ కావాలని దేవుడికి ముందుగానే తెలుసు. నీ ఎత్తబాటు దేవుడికి ముందుగానే తెలుసు. ఆయన యొక్క పరిశుద్ధాత్మని నువ్వు పొందుకుంటావని దేవుడికి ముందుగానే తెలుసు. నిజమేనా? వినపట్లేదు, నాకెందుకు సౌండ్ రావట్లేదు. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. మేడగదిలో వాళ్ళందరూ కూడుకోవడానికన్నా ముందుగానే దేవుడికి వారందరి మీదకి అగ్నివలకి దిగి వచ్చి వారి లోపలికి పరిశుద్ధాత్ముడిగా వచ్చి వారితో ఉండి వారిలోంచి కార్యాలు చేస్తాడు దేవుడికి ముందుగానే. వినపడలేదండి. తెలుసా? మీకు తెలుసా అంటున్నా. వాళ్ళ సంగతి కాదు, మీ సంగతి మీకు తెలుసా అంటున్నా. దేవుడు ఒక ఆలోచనలో ముందుగానే మనం ఉన్నాం. జగత్ పునాది కన్నా ముందుగానే మనం ఉన్నాం. ఆదాము కన్నా ముందుగానే మనం ఉన్నాం. ఈ భూమి కన్నా ముందుగానే మనం ఉన్నాం. సూర్యుడు చంద్రుడి కన్నా ముందుగానే మనం ఉన్నాం. ఆకాశ పక్షుల కన్నా ముందుగానే దేవుడు మన మీద ఆయన ఒక ఆత్మను కుమ్మరించడము చూసి ఉన్నాడు. హల్లెలూయా. అయితే దేవుడు కావలసింది నిలబడేవాడు కావాలి. ఆమేన్. కోప్పడమాకండి రాత్రి. దేవుడికి ఎటువంటి వారు కావాలో తెలుసా? అందరూ నిలబడరు. దేవుడి కొరకు నిలబడేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. వాళ్ళ ప్రపంచం ఏమంటుంది తెలుసా? వాళ్ళ లోకం ఏమంటుంది తెలుసా? పిచ్చోళ్ళు అంటది, మూర్ఖులు అంటది, మొండోళ్ళు అంటది, మొరటోళ్ళు అంటది, వీళ్ళు పనికిరానోళ్ళు అంటది, వీళ్ళు వ్యర్థమైన అంటది. దేవుడు అంటారు వారే నాకు కావాలి. వీరికి జ్ఞానం లేదు లోకం అంటది. దేవుడు అంటాడు నీకు వారి జ్ఞానం అక్కర్లా, నా జ్ఞానం నీకు ఇస్తాను. యెహోవా అందే భయభక్తులే, యెహోవా అందే భయభక్తులే జ్ఞానముకు మూలము. లోకంలో జ్ఞానం నీకు అక్కర్లేదు, దేవుడి జ్ఞానం నీకు ఉంటే చాలు.
ఆయన కృప ఉంటే చాలు, ఆయన శక్తి ఉంటే చాలు, ఆయన ప్రేమ ఉంటే చాలు, ఆయన ఆత్మ ఉంటే చాలు, ఆయన శాంతి ఉంటే చాలు, ఆయన సమాధానం ఉంటే చాలు. ఆయన ఒక వాక్యాన్ని నువ్వు నమ్మి బలంగా వెంబడిస్తా అంటే ప్రపంచంలో ఏదంటే వచ్చినా నువ్వు వాక్యం వెనక వెళ్ళిపోతుంటే దేవుడు నీకు ముందు నడుస్తాడు. హల్లెలూయా. ఏం చేద్దాం? నడిచేద్దామా? ఎప్పుడు? వినబడలేదు. రెడీయేనా? నేను ఆల్రెడీ నడుస్తున్నా, మీరు ఇప్పుడు నడుస్తామంటున్నారు. మనం ఆల్రెడీ నడుస్తున్నాం. మనం నడవటం బిగిన్ చేయలే. ఇప్పుడు ఈ రాత్రి ఇప్పటికే నువ్వు దేవుడు వాక్యాన్ని వెంబడిస్తున్నావు. అయితే ఈ రాత్రి నీకు సంగతి చెప్తా. నువ్వు వాక్యాన్ని ఎంత దూరం వెంబడించావు అది ఒక్కటి చెప్పు. వెంబడిస్తున్నాం అందరం. వచ్చిన మాట ఉన్నది ఇక్కడ. 4 మాటలే మాట్లాడుకుందాం ఈ పూట. గిల్గాలు, బేతేలు, యెరికో, యొర్దాను అయిపోద్ది ఈ పూట. మిగిలితే ఇంకా చాలా అయితే ఉన్నది. గిల్గాలు, బేతేలు, యెరికో, యొర్దాను. ప్రైజ్ ది లార్డ్. ద ప్రాఫిట్ ఒక మాట చెప్తా ఉన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే 3 stages that Elisha followed Elijah. ఎలీషా ఏలియాని వెంబడించట్లో 3 దశలు ఉన్నాయి. 3 దశలు. అయితే ఈ రాత్రి మనము 4వ దశ మాట్లాడుకుందాం. 3 నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్టిజం. మరి 4వది ఏంటి? ఇప్పుడు 4వ దశ ఏంటి గమనించండి. గిల్గాల్ దగ్గర వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఎలీషాతో అంటున్నాడు, నన్ను దేవుడు ఇక్కడి నుంచి బేతేలికి రమ్మన్నాడు. వెళ్ళాం పదంటాం. మీరు గమనించలేదు, గిల్గాల్లో కొద్దిమంది ఎలీషా దగ్గరికి వచ్చి అన్నాడు, ఎలీషా ఈరోజు మీ గురువు గారు విమానం ఎక్కుతున్నాడు తెలుసా అని అడిగారు. కోయంబత్తూరు కాదండి, ఇంకొంచెం పెద్ద ప్రయాణం అది. అయితే ఆ రోజుల్లో దేవుడు వీళ్ళ కొరకు ఏర్పాటు చేసే రథము అగ్ని రథమై ఉన్నది. ప్రాఫిట్ ఒక మెసేజ్ చెప్తా ఇలా ఉంచారు. ఆ వృద్ధుడైన యోహాను పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు పక్షిరాజు మీద అందరూ కూర్చొని వెళ్తున్నాడు చూశాడు. అది పక్షిరాజు కాదు, విమానం. అది విమానం కూడా పక్షిరాజులాగా తయారు చేశారు కదా. అందుకని దాన్ని చూసి ఈయన కూడా దాని ఎక్కిన వాళ్ళని చూసి వీళ్ళు పక్షిరాజు వెళ్ళాడు అనుకుంటున్నాడు. అయితే దేవుడు ఆ కాలానికి వారి కొరకు ఏర్పాటు చేసింది రథమై ఉన్నది. ఆ రథము ప్రత్యేకించి ఏలియా కొరకు చేసింది. అవునా? ఎంతమంది వెళ్ళారు రథంలో? ఒకడే. మీరు గమనించండి, యోనా కొరకు ఏర్పాటు చేసిన తిమ్మింగలం ఎంతమందిని మింగగలదు? ఒకనే మింగగలదు, ఇంకోటి మింగలేదు. అది అంటే దేవుడు ప్రత్యేకంగా తయారు చేశాడు. ఈయన కొరకు ఏలియా కొరకు వాహనం తయారు చేసిన దేవుడే యోనా కొరకు కూడా వాహనం తయారు చేశాడు. ఇదేమో జలాంతర్గామి, ఇదేమో నేవీ, అదేమో ఎయిర్ ఫోర్స్. అన్ని డిపార్ట్మెంట్ ఆయన స్వాధీనంలోనే ఉన్నాయి. ఆయన పూర్తిగా ఆయన కంట్రోల్లోకి తీసుకున్నాడండి. అంటే ఆయన బిడ్డలని ఎప్పుడు ఎక్కడికి ఎలా తీసుకెళ్లాలో దేవుడి దగ్గర ఒక ప్లాన్ ఉంటుంది. ఇప్పుడు ఎలీషా అంటున్నాడు, ఇదిగో నీ గురువు గారు ఈరోజు పైకి వెళ్ళిపోతాడు తెలుసా అంటే, నాకు తెలుసు. హోల్డ్ యువర్ పీస్, హోల్డ్ యువర్ పీస్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. తెలుగులో ఏమన్నాడు తెలుసా? మీరు ఊరకుండండి. ఎంతో కష్టపడి ప్రయాసపడి నెవిల్ పాస్టర్ గారు విమానం టికెట్ కొనుక్కున్నాడు. విమానంలో కూర్చున్నారు, బెల్ట్ కూడా పెట్టుకున్నారు. ఇట్లా కూర్చున్నాక అక్కడ ఎయిర్ హోస్టెస్ ఏదో చెప్తా ఉన్నది. ఇంతలో పక్కనోడు ఎవడో వచ్చి, నెవిల్ బ్రదర్ నువ్వు విమానం ఎక్కావు తెలుసా అంటే ఆయన ఏమంటాడు, ఎన్ని తిప్పలు పడి ఎన్ని తంటాలు పడి నేను టికెట్ కొనుక్కొని కష్టపడి లోపలికి ఎప్పుడు వద్దాం ఎదురు చూసి ఈరోజు ఇక్కడికి వస్తే ఇప్పుడు నేను విమానంలో ఉన్నాను అడుగుతావా? నేను విమానంలో ఉన్నాను, నాకు తెలుసు, నువ్వు పైకి వచ్చావు. ఇప్పుడు ఎలీషా అంటున్నాడు, ఎంతకాలం ఆయన వెంబడించిందే ఆయన పైకి వెళ్తాడని నాకు తెలుసు. కాబట్టి మనం వర్తమానం ఎందుకు వెంబడిస్తున్నాం? ఎత్తబాడితే వెళ్తామని. మీకు ఎత్తబాడుని తెలుసా అంటే మీరేమంటారు? మాకు తెలుసు, నువ్వు ఊరకుండు. అది లెక్క. ఈరోజు వర్తమాన విశ్వాసి మాట్లాడే మాటలో విశ్వాసం కనబడాలి, నీ వాగ్దానం కనబడాలి, క్రీస్తు యొక్క ఆత్మని వెంబడించే ఆ విధానం కనిపించాలి. ప్రతి మాటలో కనిపించాలి వాక్యం, ప్రతి మాటలో జీవితం కనిపించాలి, ప్రతి మాటలో సాక్ష్యం కనిపించాలి. మాట్లాడేది నువ్వు కాదు కానీ నీలో ఉన్న సాక్ష్యం పలకవలసి ఉన్నది.
ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత. ఇప్పుడు ఈయన అంటున్నాడు చూడండి, చివరి గడియకు వచ్చినప్పుడు ఏలియా ఎలీషాని తప్పించుకోవాలని చూస్తున్నాడు. అంతేనా? ఇప్పుడు మనం ఏ గడియలో ఉన్నాం? ఇప్పుడు ఏలియా అంటే యేసుక్రీస్తు, మన ఎలీషా అంటే మనం. ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? మీరు మీ వల్ల కాదు దగ్గర రాలేక మీరు ఉండండి అంటే ఇప్పుడు మనం ఏమనాలి? యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, మేము మాత్రము నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. అది ఈ కాలపు ఎలీషా పలికాల్సింది మాట. స్టాండ్ లైక్ ఎలీషా. నీ వల్ల కాదు రాలేవు ఎలీషా. నువ్వు వెళ్తున్నావు కదా. నువ్వు వెళ్ళేటప్పుడు నేను ఎందుకు రాలేను? ఎంతకాలం నేను నిన్నే కదా వెంబడించింది. నిన్ను వెంబడించాను నేను, ఇప్పుడు మాత్రం ఎందుకు వెంబడించాను? అసలు వెంబడించిన సమయం ఇదే కదా. దీని కొరకే కదా ఇంతకాలం ట్రైనింగ్ అయ్యింది. దీని కొరకే కదా 12 అరకలు అమ్మేసింది. దీని కొరకే కదా పొలం వదిలిపెట్టింది. దీని కొరకే కదా ఉద్యోగం వదిలిపెట్టింది. దీని కొరకే కదా వ్యాపారం వదిలిపెట్టింది. దీని కొరకే కదా సమస్య వదిలిపెట్టింది. ఇది నాకు కావాలి. ఐ వాంట్ దిస్ నౌ. ఏమా మనం వెంబడిస్తున్న దేనికి? We are not following Elisha, but we are following the spirit of Elisha. మనము ఏలియాని వెంబడించడం లేదు, ఏలియాలో ఉన్న ఆత్మను వెంబడిస్తున్నాం. మనం యేసుక్రీస్తు శరీరం వెంబడించడం లేదు, క్రీస్తులో ఉన్న పరిశుద్ధాత్మను వెంబడిస్తున్నాం. హల్లెలూయా. నువ్వు శరీరముని నీ కళ్ళతో చూసేదాన్ని వెంబడించినప్పుడు పొరపాటు పడతావు, కానీ పరిశుద్ధాత్మని వెంబడిస్తే నువ్వెన్నడూ పొరపాటు పడవు, నువ్వెన్నడూ తప్పిపోవు, నువ్వెన్నడూ జారిపోవు, నువ్వెన్నడూ వెనకడుగేయవు. ఆత్మ నిన్ను పడిపోనీదు, ఆత్మ నిన్ను జారిపోనీదు. ఆయన యొక్క కృప నువ్వు ఎక్కడికి పోయినా, ఈ భూమి ఈ చెవ నుంచి ఈ చెవ ఎక్కడికి పారిపోయినా ఆయన ఒక మాట ఇచ్చాడు, నిన్ను విడువను. వినపడలేదు నాకు. ఎవరిని? ఎప్పుడు చెప్పాడు? ఎప్పటి వరకు చెప్పునా? కోపడరు కదా ఇలా మాట్లాడతానని. నువ్వు చచ్చినా కృప నిన్ను విడిచిపోదు. బతికున్నప్పుడు కృప ఉన్నది. ఆశ్చర్యం తెలుసా, నువ్వు చనిపోయాక కూడా నీ సమాధిలో ఆయన దూతలు నీకు కావాలన్నా, నీ కోసం పరదేశి పెట్టాడు. అంటే చచ్చాక కొన్ని వదలను, నీ ఆత్మ అక్కడనే కాపలా పెట్టాడు అంటున్నాడు. అయ్యమాన్ మేఘాల్లో మీటింగ్ పెట్టాడు. నీ మీద నమ్మకం ఉంది, నా మీద నమ్మకం ఉంది. ఆయన ఆత్మ నువ్వు పొందుకుంటావని మన కొరకు పరలోకంలో నివాసాలను కట్టాడు. నీ మీద నా మీద నమ్మకం ఉంది. హల్లెలూయా. ఎవరి కొరకు? అది నిలబడే వారి కొరకు. అంతం వరకు సహించిన వాడెవడో వాడు రక్షించబడును, వాడే ఎత్తబడును. ఇప్పుడు ఎలీషా చివరికి వచ్చాడు, చివరి గడియలో ఉన్నాడు. మొదటి స్టేజ్ వచ్చింది, గిల్గాల్ దగ్గరికి వచ్చాడు. అయ్యా నువ్వు రాలేవు నాతో పాటు. ఎలీషా ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు నువ్వు చెప్పు. అసలు దేవుడు నన్ను ఇప్పుడే అర్జెంట్ మెసేజ్ పెట్టాడు, ఇక్కడి నుంచి బేతేలుకి వెళ్ళమన్నాడు. అవునా? నాకు అక్కడే పని ఉంది. ఎక్కడా? దేవుడు ఒక ఆత్మ ఎక్కడికి పిలిస్తే అక్కడే నాకు కూడా పని. నిన్ను పిలిచాడు దేవుడు, నువ్వు ఎత్తబడిలోకి వెళ్తున్నావు. మరి నాకు వేరే పని ఏమన్నది? నాకు వేరేదైతే లేదు. మీకేమనుందా? ఎక్కడికి వెళ్దాం మరి? ఆత్మ ఎటు నడిపిస్తే, పరిశుద్ధాత్మ నడిపించిన వైపు నువ్వు నడవటానికి సిద్ధపడినప్పుడు దేవుడు నిన్ను సరైన స్థలంలోకి తీసుకుపోతాడు, సరైన పాత్ర నిలబెడతాడు. ఆయన ఎటువైపు నువ్వు రావాలనుకుంటున్నావో అటువైపే నీ మనసుని ఆకర్షించేవాడిగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వీళ్ళిద్దరు బేతేలుకి వచ్చారు. బేతేలు దగ్గర ప్రవక్తల పాఠశాల శిష్యులు కూడా వచ్చారు. వాళ్ళు వచ్చి అన్నారు, ఎలీషా ఏంటి సంగతి? మీకు తెలుసో తెలియదు, ఎలీషా వాళ్ళ ముఖం కూడా చుట్టాల. ఎందుకంటే తలెట్ట తిప్పితే వెళ్ళిపోతాడు. మీకు తెలుసా? తలెట్ట తిప్పితే వెళ్ళిపోతాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఏలియాని ఎలీషా వెంబడిస్తున్నప్పుడు అన్ని డిస్టర్బెన్స్లకి, ఎన్ని డిస్టర్బెన్స్లు పోతాయో పోండి ఎలీషా దగ్గరికి. నమ్మకం ఏంటంటే దేవుడికి ఎలీషాని ఈ డిస్టర్బెన్స్ చేయలేవు. నిజమేనా? నేనంటున్నా, ఈ రాత్రి ఇక్కడ కూడా ఒక ఎలీషా ఉన్నది, దేవుడికి నమ్మకం ఉన్నది. ఈ చివరి గడియలో మీ మధ్యలోకి డిస్టర్బెన్స్ దేవుడు అనుమతిచ్చాడు. దేవుడి నమ్మకం ఏంటి? డిస్టర్బెన్స్లు నిన్ను డిస్టర్బ్ చేయలేవు. నీ దగ్గరికి వచ్చిన డిస్టర్బ్ అయ్యి
నీ దగ్గర నుంచి వెళ్ళిపోయింది. నీ దగ్గర ఏ శక్తి ఉందో తెలుసా? ఈ కాలం ప్రాఫిట్ ఒక మాట చెప్తాడు. అపవాది నీకు జ్వరం తీసుకొచ్చాడు, ఇబ్బందిని తీసుకొచ్చాడు, శోధన తీసుకొచ్చాడు. ఇది అపవాది నుంచి వచ్చి నీకు తెలిసింది. నీ మొక్కల్లో విచారం రాని మాకు. జ్వరం రాగానే, మంచంలో పడుకోగానే, లేవనే స్థితి రాగానే ఏం చేద్దాం? ప్రైజ్ ది లార్డ్. సాతాను అనుకుంటుంది, నేను ఇక్కడికి జబ్బు పెట్టాను కదా, ఈరోజు పాలకైనా వాడిని ప్రసంగం చేద్దాం, చేయని కూడా చేద్దాం అనుకున్నా కదా, ఇడేటి వచ్చి కేకలు ఎత్తాడు ఇక్కడికి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు? బలహీనతలో ఉన్నప్పుడు. ఎప్పుడు దేవుడు స్తుతించాలి? బలహీనతల్లో, తుఫానుల్లో, ఇబ్బందుల్లో, శోధనలో పడిపోయి నీకెవరు సహాయం చేయలేరనుకుంటే, ప్రభువా నీకు వందనాలు ప్రభువా, ఏ మనిషి సహాయం చేయకపోతే నిశ్చయంగా నీవే నాకు సహాయం చేసే దేవుడు అయి ఉన్నావు. ఏ ఒక్కరి దగ్గర రాకపోతే నీవే నా దగ్గరికి వచ్చే దేవుడు అయి ఉన్నావు. ఏ ఒక్కరిని చూడకపోతే నీవే వచ్చే చూసే దేవుడు అయి ఉన్నావు. మనుషులు నా దగ్గరికి రానప్పుడు రాగలిగేవాడు నీ ఒక్కడివే. డాక్టర్లను స్వస్థపరచలేనప్పుడు, నా రోగం తగ్గించేటప్పుడు ప్రభువా నీకు ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నీవే రాగలవు, నీవే తాకుతావు, నీవే ముడతావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. అయితే ఆశ్చర్యం ఏంటంటే, అపవాదిని ఇబ్బంది పెట్టినప్పుడు, బాధ పెట్టినప్పుడు, శోధన గురి చేసినప్పుడు, వేదన గురి చేసినప్పుడు, కన్నీళ్లు తీసుకొచ్చినప్పుడు, నా పక్కన ఎవరు లేరనుకుంటున్నప్పుడు నువ్వు ఎక్కువ సంతోషపడు. ఎందుకంటే ప్రార్థనకి దేవునికి సమయం ఇచ్చాడని. ఇంగ్లీష్లో చిన్న సామెత ఉన్నది, ఎవ్రీ టనెల్ ఎండ్స్ విత్ లైట్. ప్రతి గుహ దాని ఒక ముగింపు, ఒక వెలుగు ఉంటుంది. గుహ లోపల ఏముంటుంది? గుహ లోపల కూర్చొని ఎడుద్దామా? దేవుడు మనల్ని ఏడవటానికి పుట్టించలేదండి. దేనికోసం పుట్టించాడు? అపవాది పుట్టింది, అపవాది వచ్చింది ఏడిపించడానికి. దేవుడు వచ్చింది నువ్వు ఏడ్చేవాడు కాదని చెప్పడానికి దేవుడు వచ్చాడు. మీకు తెలుసు, ప్రకటన గ్రంథంలో యోహాను అక్కడ కూర్చొని ఆ పుస్తకం తెచ్చేవాడు ఎవడు లేడా, ముద్దలు తెచ్చేవాడు లేడా, విమోచన తెచ్చేవాడు లేడా అని పరలోకంకి వెళ్ళి మోకడేసి ఏడవబోతుంటే పక్కన పెద్దలో దూత ఒకడు వచ్చి అన్నాడు, యోహాను నువ్వు ఏడవద్దు, నువ్వు వధువువి, నువ్వు ఏడిచేలాగా. ప్రాఫిట్ అన్నాడు, ఒక్క నిమిషము కూడా యోహాన్ని ఏడవనివ్వలేదు అన్న. ఒక్క నిమిషం కూడా ఏడవనిలా. ఎందుకు ఏడుస్తున్నావు? ఆ ముద్దలు తెరదు అంతే కదా. ముద్దలు తెరడానికి ఒక ఆయన అధికారం పొందుకున్నాడు, ఆయన తెరుస్తాడు. అది ఆయన చూడు, ఆ సింహాసనంలో ఉన్నాడు, రక్తం కాచున్నాడు, ఆ గొరిపిల్ల ఇక్కడ ఉన్నది. దేవుడు నీ కొనుకు నువ్వు ఏడుస్తావని, నీ కొనుకు ముందుగానే ఆయన రక్తం కాచో సింహాసనంలో కూర్చున్నాడు. నువ్వు ఏడవలసిన పని లేదు యోహాను. మరి ఈ రాత్రి యోహాను అంటే వధువు, ఎలీషా అంటే వధువు. అయితే బలముగా ఆయన కొరకు నిలబడే వాళ్ళు ఉన్నప్పుడు ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాకృప ఏంటంటే, నీ కొరకు నా కొరకు దేవుడు అన్ని ప్లాన్ చేసేసి పెట్టాడు. అవునా? యోహాను నిమిత్తం పరలోకంలో పుస్తకం రెడీ చేసి పెట్టాడు. ఏలియా నుంచి ఎలీషా ఆత్మ పొందుకోవడానికి ముందుగా రెడీ చేసి పెట్టాడు. పరలోకము నీ కొరకు నువ్వు వస్తావని దేవుడు నీ కొరకు అన్ని ఏర్పాటు చేసి అడిగి పెట్టాడు. ఇప్పుడు ఆయన మన కొరకు చెయ్యింది ఏంటి? నువ్వు ఎలీషా వలె ఉంటే ఆత్మ రెడీగా పెట్టాడు, నువ్వు యోహాను వలె ఉంటే ముద్దలు రెడీగా చేసి పెట్టాడు, విమోచన రెడీ చేసి పెట్టాడు, రక్తంగా రెడీగా పెట్టాడు. నువ్వు ఏమని అనుకుంటున్నావో బైబిల్లో, నువ్వు దాని ప్రకారంగా ముందుకు అడిగేస్తే దానికి తగ్గట్టుగా ప్రతిఫలం రెడీగా ఉన్నది. ఈ రాత్రి నిర్ణయం నీది. అడుగులేట నీ పని, నిలబట్ట నీ పని. బేతేలు ప్రవక్తలపాడు శిష్యులు వాళ్ళు వచ్చి అంటున్నారు, మీ గురువు గారు ఈరోజు తెలుసా శామ్యూల్ బ్రదర్, మీరు ఫ్లైట్ ఎక్కారు తెలుసా? ఆయన ఏమంటాడు, ఒరు బాబా 2 నెలల ముందే బ్యాగ్ కొనుక్కో రెడీగా ఉన్నా నేను ఫ్లైట్ ఎక్కడానికి. నేను ఆల్రెడీ రెడీ అయ్యి వచ్చా. ఇప్పుడు ఎలీషా ఎలాగ వచ్చాడు? ఏలియా వెనకాల రెడీ అయ్యి వచ్చాడు. అర్థమవుతుందా? మీరు సంఘానికి ఎలా రావాలి? రెడీ అయ్యి రావాలి. నువ్వు సంఘానికి
అర్థమవుతుందా? ప్రతి సంఘపు కూడికలో నీ హృదయాన్ని రెడీ చేసుకొని ఇక్కడికి వచ్చి కూర్చోవాళ్ళు. ఒకవేళ ఇదే ఆఖరి కూడికేమో, ఇదే పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే కూడికేమో, ఇదే ఎత్తబడే కూడికేమో, ఇదే దేవుడు సిద్ధపరిచిన కూడికేమో అని ఆత్మ రెడీ చేసుకొని కానీ నీవు వచ్చినట్లయితే నిశ్చయంగా దానికి తగిన ప్రతిఫలం పొందుకుంటావు. అక్కడ ఎలీషా పొందుకున్నాడు, ఇక్కడ ఎలీషా పొందుకోవాల్సి ఉన్నది. నిజమేనా? అందరు ఇక్కడే ఉన్నారా? చాలా మంది చదువులు తేలేదండి ఈరోజు, చాలా మంది నోళ్ళు తేలేదు ఈరోజు, చాలా మంది సంతోషం మర్చిపోయారు, చాలా మంది ఆనందం మర్చిపోయారు, చాలా మంది గంతులేట మర్చిపోతా ఉన్నారు. దేవుడు కృప మన మధ్యలో ఉన్నది. 50 మంది ఎలీషాని అడుగుతా అంటే ఎలీషా 50 మందిలో ఒక్కడిని చూడాల. ఒక్క సెకండు లోక వైపు నువ్వు చూసావా, నువ్వు దేవుణ్ణి మర్చిపోతావు. ఒక్క సెకండ్ నువ్వు మానవుని చూసావా, నువ్వు తప్పిపోతావు. దేవుడు ఎటువంటి శక్తిని, ఎటువంటి విశ్వాసాన్ని ఎలీషాలో పెట్టాడంటే, ఇది చివరి గడియ. This is the last hour that I am following Elisha. So that reason I must not miss any second. ఒక్క క్షణము కూడా నేను ఏలియాని మిస్ అవ్వద్దు. మన ఏలి యేసుక్రీస్తు కదా. మరి మనం ఎలీషా అయితే ఇప్పుడు మనం ఎలాగ ఉన్నాం ఈ గడియలో? ప్రపంచం ఎట్రమ్మంది, అసలు ముఖం చూడమాకండి. వాక్యం నుంచి నేను తప్పించేది ఏది నువ్వు చూడదు. క్రీస్తు నుంచి నేను తప్పించేది ఏది? Because you know why? You have a promise that is waiting for you. You are not waiting for the promise, but the promise is waiting for you. నీ కొరకు ఒక వాగ్దానం ఎదురు చూస్తున్నది. నీవు వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నా, వాగ్దానం నీకన్నా ముందు వచ్చింది కాబట్టి అదే నీ కొరకు ఎదురు చూస్తున్నది. You know why? దేవుడు ఏలియాని ఎలీషా మీద దుప్పటి కప్పమన్నాడు. ఎలీషా ఏలియా వెళ్ళిపోయే దినమున ఆత్మను అడుగుతాడని తెలుసా తెలీదా? అంటే ఇప్పుడు ఆత్మని ఇవ్వటానికి దేవుడు రెడీగా ఉన్నాడు. ఎదగాల్సింది ఎలీషా. చెప్పొచ్చు ఒక మాట. మన ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు, ఇక్కడ జీవన్ ప్రకాష్ గారే ఉన్నారు. ఆయన ఏదో ఒక మంచి షర్ట్ ఉన్నది, వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు. ఆ షర్ట్ కొంచెం పొడిగైంది డాడీ అన్నాడు. వాళ్ళ మమ్మీ ఏం చేస్తుంది అప్పుడు? అమ్మా దీక్షదా కట్ చేసి సైజ్ చేస్తాం. కాసేపు ఈయన ఏలి అనుకుందాం, కాసేపు ఆయన ఎలీషా అనుకుందాం. ఈయన్ని దుప్పటి కప్పమన్నది దేవుడు. అయితే ఎలీషా మీద ఏలియా దుప్పటి కప్పే సమయానికి ఈ దుప్పటి ఎలీషాకి పెద్దదైంది. ఎలీషానేమో ఇంతే ఉన్నాడు, దుప్పటేమో అంత ఉన్నది. ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం? తీయి కత్తిరా, ఎక్కించు మిషను, కట్ చెయ్యి, రాను కొలతలు తీసి అందేసేస్తాం. అయితే అక్కడేం జరిగింది తెలుసా? ఎలీషా ఆత్మీయంగా ఎదగాలి. ఏలియా వెనకాల నడవమన్నాడు. నడిచి 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 ఎలీషా రెడీ అయిన దినమున ఏలియా దేవుడు తీసుకుపోతున్నాడు. ఇంతకాలం ఏలియా ఎందుకున్నాడు తెలిసిందా? ఇప్పుడు వినపడలేదండి, గట్టిగా చెప్పండి కొంచెం నాకు వినపడేలాగా. ఎలీషా రెడీ అవ్వటం కొరకు ఏలియా ఉండిపోయాడు. నిజమేనా? 7 దీపస్తంభాల మధ్యలో యేసుక్రీస్తు ఎందుకు నడుస్తున్నాడు? నేను ఎదగాలి. ప్రాఫెట్ చెప్తున్నాడు, యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన చిన్న పిల్లల్ని పెళ్లి చేసుకోడు, ఎదిగిన వధువుని పెళ్లి చేసుకుంటానన్నాడు. ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? ఎదిగిన వధువుని పెళ్లి చేసుకుంటాడు. కాబట్టి ఈ రోజు దేవుడి దృష్టిలో మనం ఎలా ఉండాలి? దేవుడు ఆశపడతాడు అంటే ఎలీషాని దేవుడు ఎదిగేదాకా ఆగాడు, ఎదిగిచ్చేలాగా చేశాడు. ఎలీషా ఎదగలేదని విడిచిపెట్టలా. ఈ రోజు నీవు ఎదగలేదని దేవుడు నిన్ను విడిచిపెట్టలా. ఆయన కృపను పంపించాడు, వాక్యం పంపించాడు, శక్తిని పంపించాడు, దూతలను పంపించాడు, పనివాన్ని పంపించాడు, వర్తమానికి పంపించాడు, పరిశుద్ధాన్ని పంపించాడు. నిన్ను విడిచిపెట్టలా. నీకు మాట ఇచ్చినట్టు నువ్వు విడివను ఎడబాయను. నువ్వు ఎదిగే వరకు నేను విడివను ఎడబాయను. ఎదిగిస్తానే ఉన్నాడు. ఎప్పటి వరకు? ఏలియాలో ఉన్న ఆత్మ ఎలీషాలో పొందుకునేంత వరకు దేవుడు ఎలీషాని ఎదిగిస్తానే ఉన్నాడు. మరి ఈ రోజు ఆ ఎలీషా మనమే అయితే ఎప్పటి వరకు దేవుడు మనం ఎదిగిస్తాడు? వినపడలేదు.
ఎవరో కొద్దిమంది అంటున్నారు ఈరోజు 63 ఆయన వచ్చాడు ఎదిగించడానికి అంటాడు. మరి 63 మేడగది నుంచి 63 వరకు ఎవరు ఎదిగించారు? మేడగదిలో ఆత్మ వచ్చింది ఆయనకి ఎదిగించడానికి. రాసింది తెలుసా? దుప్పటి కప్పిన దగ్గర నుంచి దుప్పటి పైంచి పడేదాకా ఆయన ఎదిగిస్తానే ఉన్నాడు. మేడగదిలోకి వచ్చిన దగ్గర నుంచి మళ్ళా రెండో రాకలు వచ్చేదాకా ఆయన మనం ఎదిగిస్తానే ఉన్నాడు. ప్రభువు ఒక మాట అంటున్నాడు, వధువు మొత్తం సిద్ధపడిన తర్వాత, రెడీ అయిన తర్వాత ఆయన దిగి వస్తాడు. అవునా? ఎలీషా మొత్తం రెడీ అయిన తర్వాతే ఆత్మ ఆయన దగ్గరికి రావాలి. సో దేవుడికి ఒక ప్లాన్ ఉన్నది. ఈ 50 మంది వచ్చామంటున్నారు, అయ్యా మీ భాస్కర్ వెళ్ళిపోతారు. నాకు అసలు మిమ్మల్ని చూసే టైం కూడా లేదు, మీరు వెళ్ళిపోండి. లోకం వచ్చి మిమ్మల్ని కానీ డైవర్ట్ చేయాలనుకుంటే, స్నేహితులు వచ్చి డైవర్ట్ చేయాలనుకుంటే, అనవసరమైన వాట్సాప్ మెసేజ్లు వస్తే, అన్నోన్ కాల్స్ వస్తే, అసలు నువ్వు ఆన్సర్ చేసే పనేలే, కేసు కొట్టేయి. మన జీవితంలో మనమే చాలా బ్లాక్ చేయాలి. మొబైల్ ఎలాగైతే నువ్వు వద్దనుకుని బ్లాక్ చేస్తున్నావో, నీ మైండ్లో కూడా బ్లాక్ చేసి లోపలికి రానియద్దు, లోపల పడనియద్దు, అనుమానము రానియద్దు, ఇబ్బంది రానియద్దు, శోధన రానియద్దు, అబద్ధము రానియద్దు, మోసము రానియద్దు, తప్పిపోవటము రానియద్దు, జారిపోవటము రానియద్దు, పడిపోవటము రానియద్దు. అన్నిటినీ నువ్వు బయట పిలిచి అన్నాడు, నువ్వు మాట్లాడి రావద్దు, నేను నా పనిలో బిజీగా ఉన్నాను. ఐ యామ్ ఆన్ మై ఫాదర్స్ బిజినెస్. ఒకరోజు కోపడు మాకండి, ఎవరు మరియమ్మ భక్తులుండే కోపడు మాకండి నా మీద. ఒకరోజు మరియమ్మంది, అయ్యా నీకోసము నేను నీ నాన్న ఎంత ఎదిగామో తెలుసా, యేసయ్యా నీకోసం ఎంత ఎదిగామో తెలుసా అని నిజంగా తల్లి ప్రేమ చూపించింది. అయితే తండ్రి అని యోసేపుని చెప్పకూడదు, అందుకని ఎమ్మటి అన్నాడు తెలుసా, ఐ యామ్ ఆన్ మై ఫాదర్ బిజినెస్, డు యు నో దట్? నేను ఆ తండ్రి పని మీద ఉన్నా. డైవర్ట్ చేస్తే యేసుక్రీస్తు ఒప్పుకోడండి. యేసుక్రీస్తుని వెంబడించే వాళ్ళు కూడా డైవర్ట్ చేస్తే ఒప్పుకోరు. ఎలీషా కూడా ఒప్పుకోడు. పరిశుద్ధాత్మను పొందుకునేవారు దేవుడి మాటలు తప్ప వేరే మాటలు ఒప్పుకోరు. మనుషుల మాటలు ఒప్పుకోరు, లోక మాటలు ఒప్పుకోరు, లోకపు తీరును ఒప్పుకోరు. పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని కింద నడిచేవాడు మానవ నాయకత్వాన్ని ఒప్పుకోడు. కారణం ఏంటంటే నడిపించేవాడు ఆత్మయ్య ఉన్నాడు, ఇచ్చినవాడు ఆత్మయ్య ఉన్నాడు, వచ్చినవాడు ఆత్మయ్య ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. వాళ్ళు కూడా పక్కకి వెళ్ళారు. ఎలీషా నాకు వేరే మెసేజ్ వచ్చింది, చెప్పండి భాష గారు. మరి దేవుడు ఇక్కడి నుంచి నన్ను ఇమ్మీడియట్గా ఉన్న పళంగా ఎరుకోకి వెళ్ళమన్నాడు. ఎగ్జాక్ట్లీ నాకు కూడా అక్కడే పని ఉంది. నేను ఎటు వెళ్తే అటు వస్తున్నావా నువ్వు? కాదు కాదు కాదు, నేను వెళ్ళాలనుకున్న చోటుకి నువ్వు కూడా వెళ్తున్నావు కాబట్టి నువ్వు ఎటు వెళ్తున్నావు కాబట్టి ఇద్దరం కలిసి వెళ్దాం. ఎంత బాగుంది. నువ్వు పరిశుద్ధాత్మ వెనక్కి పోవటం కన్నా ఆయన వెనకాల పరిగెత్తడం కానీ ఇంకా ఉన్నదా నీకు అవసరం ధనిత? నిశ్చయంగా వేరే ఏది లేదు. ఇద్దరు ఎరుకోకి వెళ్ళారు. ఎరుకోలో ప్రవక్తల పాఠశాల శిష్యులు లేరా? మళ్ళీ వచ్చారు 50 మంది. ఎలీషా తెలుసా నీకు సంగతి? మీ గురువు గారు ఈరోజు విజయవాడలో ఫ్లైట్ ఎక్కారు. ఎవడో వచ్చి నువ్వు ఫ్లైట్ ఎక్కావు తెలుసా అన్నాడు. చెన్నైలో ఫ్లైట్ దిగి మళ్ళీ చెన్నైలో కోయంబత్తూరుకి ఎక్కాడు. ఎవడో వచ్చి నువ్వు ఫ్లైట్ ఎక్కావు తెలుసా అన్నాడు. కోయంబత్తూరు నుంచి హైదరాబాద్కి ఎక్కారు ఫ్లైట్. ఎవడో వచ్చి నువ్వు ఫ్లైట్లో ఉన్నావు తెలుసా అన్నాడు. ఒరే బాబు, పొద్దుటి నుంచి గెలగాలు చెప్పా, బేతలు చెప్పా, ఎరుకొచ్చా, మీరు మాట మార్చరా? కొత్త ఐడియాలే వేయంటారా? మేము తప్పిపోం ఇటుకు కూడా. ఐడియానా మార్చండి. ఐడియాలు మీ జీవితాలు మార్చాయి, మా జీవితాలు మార్చవు. ఆత్మలే మా జీవితాలు మారుస్తాయి. ఐడియాలు మార్చవు మా జీవితాలు. మీరు ఐడియాలు ఇవ్వండి, అవన్నీ ఫెయిల్ అవుతాయి. ఆత్మను వెంబడించే వాడి దగ్గర ఐడియాలు ఫెయిల్ అవుతాయి. అవునా? చిన్న మాట చెప్తా, ఐడియాలు ఎప్పుడు మెసేజ్లు కావు, ఆత్మ నడిపింపే మెసేజ్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఇక్కడి నుంచి వాళ్ళందరూ అడుగుతున్నా కూడా అదే అంటున్నాడు, మీరు ఊరకొండడి, నేను ఎక్కడికి పోతాను నాకు తెలుసు. ఐ నో వేర్ ఐ యామ్ గోయింగ్. ఇన్నేళ్ళు, సుమారుగా 14 ఏళ్ళు ఎలీషా ఏలియాని ఎందుకు వెంబడించారంటే ఆత్మను పొందుకోవటానికి, ఆ చిట్ట చివరి గడియ కోసం. ఈయన వెళ్ళిపోతే మళ్ళీ ఇంకేం దొరకదు. ఇదే సంగతి బైబిల్లో ఒక వ్యక్తికి తెలుసు, నాకు చాలా ఇష్టం ఆయనంటే.
దావీదు కుమారుడా, దాటిపోతే కళ్ళు రావని తెలుసు. ఈ ఎలీషా కూడా తెలుసు, ఈయన వెళ్ళిపోతే ఆత్మ రాదని తెలుసు. మరి ఈ రాత్రి ఇక్కడ ఎవరు ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? దేవుడు నన్ను దాటిపోతే మళ్ళా నా దగ్గరికి వస్తాడో లేదు తెలియదు, నాకు ఇప్పుడే కావాలా. నాకు తెలిసి బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, మనకి మూల పురుషుడు. ఆయన పేరు యాకోబు అంటారు. యాకోబు అంటే సప్లాంటర్. సప్లాంటర్ అంటే అర్థం ఏంటి తెలుసా? మోసగాడు. మోసగాడు అయినప్పుడు కూడా గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి ప్రేమానందం గారు. మీ లోపల మైక్ ఉంది, మైక్ మింగిన వాళ్ళు మీరు గట్టిగా చెప్పండి. రాత్రంతా ఎందుకని? ప్రవక్త అంటున్నాడు, ఉదయం పూట తెల్లారిపోతుంది యాకోబు, నన్ను పోని. మార్నింగ్ 5 అయిపోతుంది, వెళ్ళిపోవాలి మేము. 3 నుంచి 5 వరకు తిరగాలి మేము. 5 దాకా వదిలిపెట్టట్లా, లాగేస్తున్నాం మొత్తం. చెప్పు ఏం కావాలి నీకు? ఐ వాంట్ మోర్ బ్లెస్సింగ్స్. ఏం కావాలి? నాకు ఇంకా కావాలి ఆశీర్వాదాలు. నీ పేరేంటి? నా పేరు యాకోబు. యాకోబా, నేను దేవుడు ఎప్పుడు దీవించాడు కదా, నాకు ఇంకా కావాలి. ఏం కావాలి? నాకు డబుల్ పోర్షన్ కావాలా. యాకోబుకి డబుల్ పోర్షనే కావాలా, ఎలీషాకి డబుల్ పోర్షనే కావాలా, ఈ మేడ మీద కూర్చొని మీకు కూడా డబుల్ పోర్షనే కావాలా. కారణం ఏంటంటే మనమందరం అక్కడి నుంచే వచ్చాము, అక్కడికి వెళ్ళబోతున్నాం. కాబట్టి అదే ఆత్మ నీలో ఉన్నది, అదే ఉద్దేశం నీవు కలిగి ఉన్నావు, అదే క్రీస్తుని వెంబడించే గుణలక్ష్యం కూడా నీవు కలిగి ఉన్నావు. ఆ లక్ష్యము నీది కాదు కానీ నిన్ను పంపించిన వాడిదై ఉన్నది. ఆ లక్ష్యం నీది కాదు కానీ నీ కొరకు రక్తం కాచిన వాడై ఉన్నది. ఆ రక్తం నీ మీద ఉన్నది కాబట్టి ఆ రక్తం యొక్క గుణలక్ష్యము నీ లోపలికి వచ్చి ఉన్నది. ఆ డిఎన్ఏలో ఉన్నది కాబట్టి అది లోపల పనిచేస్తా ఉన్నది. ఏం పేరు చెప్పాను? నీ పేరు యాకోబా. ఇక నుంచి పేరు మార్చుకో. ఏం మార్చుకోమంటావు? నువ్వు దీవిచ్చాకే మార్చుకుంటా. సరే దీవిచ్చాలే కానీ ఇక నుంచి నీ పేరు యాకోబు అని చెప్పమాక. బాగోల నీ పేరు. నువ్వు ఎంతసేపు పోరాడి ఎంత ఆశీర్వాదాలు కావాలనుకున్నావంటే నువ్వు ఇక్కడి నుంచి మోసగాడివి కాదు, నువ్వు మారిపోయిన మోసగాడివి. మారిపోయిన మోసగాడన్నా కూడా మోసగాడని పేరు ఉంటుంది కాబట్టి ఆ మోసగాడిని పేరు తీసేయడానికి నీ పేరు ఇక్కడి నుంచి మోసగాడు లేకుండా చేసి పోరాడవాడిగా మార్చేస్తాను ఈ రాత్రి నుంచి. ఇశ్రాయేలు పోయి పేరు ఇక్కడి నుంచి. ఆమేన్, హల్లెలూయా. ఏం చేశాడు దేవుడు? ప్రైజ్ ది లార్డ్. ఎందుకని మార్చాడు? ఇజ్రాయెల్ అంతకుముందు ఎవరు చెప్పండి గట్టిగా. నేను చెప్పబడిపోయారు అప్పుడే. మోసగాడు, దొంగ. కానీ దేవుడు ఏం చేశాడు? మార్చే ముందు దెబ్బ కొట్టాడు. గుర్తుందా? ఎక్కడికి వచ్చాడు? అప్పుడు బుద్ధి వచ్చింది. అయితే నేను ఒక మాట చెప్తా, నువ్వు దేవుడు నిన్ను పిలిచాడా, నీకు బుద్ధి వచ్చేదాకా దేవుడిని వదిలిపెట్టాడు. ఆమేన్. నువ్వు ఆయన వెంబడించాలనుకున్నప్పుడు దేవుడు నిన్ను కొట్టైనా సరి చేసుకుంటాడు. నాకు తెలిసిన అనుభవం, మిగతా వాళ్ళు తెలియదేమో కానీ ఆయన రమ్మనగా రాకపోతే మంచంలో 6 నెలలు కూర్చోబెట్టాక అప్పుడు లేచి వెనకాల పరిగెత్తాయి. ఎందుకు పరిగెత్తాం? ఈ రోజు ఎంత అంటే ఆ రోజు నాకు తెలుసు 6 నెలలు పడుకోబెట్టిన విషయం. మళ్ళా పడుకోబెట్టకూడదని పరిగెత్తుతున్నాం. అర్థమైనదా? దేవుడు పిలిచాక మనం పరిగెత్తాలి. ఇప్పుడు ఎలీషా ఏలియాని చూస్తున్నాడు. వెళ్ళిపోతే మళ్ళీ ఆయన వెనకాల పోలేడు. ఇదే చివరి గడియ. ఆ చివరి క్షణానికి వచ్చాడు. ఎరుకో చివరి దాకా వచ్చాడు. ఇప్పుడు అంటున్నాడు, నన్ను ఎరుకో కాదు కానీ దేవుడు ఇక్కడి నుంచి ఇంకో చోట రమ్మన్నాడు. ఎలీషా, ప్రభువా ఈసారి ఎక్కడికి వెళ్తున్నావు? ఈసారి నువ్వు అసలు రాలేవు, నీ వల్ల కాదు. ఎక్కడికి వెళ్తున్నావు? నది అవతలకి పోవాలా. నది అవతలకి వెళ్దాం పదా. నది అవతలకి అంటే ఈత కొట్టుకుపోవటం కాదు, పడవలో పోవటం కాదు, కాకినాడలో పడవలు తీసుకుని పోవటం కాదు, నదిని పాయలు తీసుకుని పోవాలి అంటున్నాడు. హల్లెలూయా. అంతేనా? నువ్వు వెళ్తున్నావా? నువ్వు వెళ్తున్నాను, నేను కూడా వెనకాల వచ్చేస్తా. జాగ్రత్తగా నదిని పాయలు చేసుకొని ఏలియా లోపలికి వెళ్ళాడు. ఏలియా వెనకాల ఎలీషా కూడా వచ్చాడు. వీళ్ళు ఎప్పుడైతే ఒక్కొక్క అడుగు ఇలా ముందుకేసుకొని ఆరని నేల మీద నడుస్తూ లోపలికి వచ్చారో, వీళ్ళు అడిగి తీసి ఇలా అడిగే కానీ వెనకాల నీళ్ళు మళ్ళీ వచ్చేస్తున్నాయి. తెలుసా మీకు? పేతురు జైల్లో ఉండగా 7 తలుపులు వెనకాల 7 గేట్ల వెనకాల పేతురుని పెట్టాడు జైల్లో. పేతురు ఒక్కొక్క గేట్లోంచి ఇలా బయటికి రాగానే ఈ గేట్ మళ్ళీ మూసుకుపోతుంది. ఇప్పుడు ఎలీషా వెనకాల నడుస్తూ ఉండగానే వీళ్ళు అడుగు తీసి అడిగి కానీ వెనకాల మళ్ళీ వాటర్ కలిసిపోతుంది. ఇంతకీ వీళ్ళు ఏ నదిలో నడుస్తున్నారు? యోర్దాన్. అంటే వీళ్ళు ఎక్కడ నడుస్తున్నారు ఇప్పుడు? మరణంలో నడవటానికన్నా ముందు ఏలియా మరణాన్ని ఏం చేశాడు? చీల్చాడు, పాయలు చేశాడు. ఎందుకు ఏలియా వెనకాల ఎలీషా నడుస్తాడంటే మరణాన్ని పాయలు చేసే శక్తి ఏలియాలో ఉన్నది.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏలియా అయి ఉండి ఆ సిలువ మీద కల్వరి దినమున మరణాన్ని పాయలు చేశాడు. మళ్ళా అది కలవలేదు. ఇక్కడ కలిసింది కానీ అక్కడ కలవలేదు. ఈ రోజు కూడా మరణము జీవము రెండు ఇలా ఎడవాసిపోయినాయి దేవుని యొక్క మహాకృపను బట్టి. ఇప్పుడు మన ఏలియా ఏం చేస్తారంటే మరణాన్ని పాయలు చేసి ముందు నడుస్తున్నాడు. ఇప్పుడు ఎలీషా అయితే మనం ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. ఆశ్చర్యం ఏంటంటే నువ్వు నడుస్తూ ఉంటే వెనకాల మళ్ళా కలిసిపోవటంలా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇప్పుడు ఎలీషా ఎక్కడికి వెళ్ళాడు? ఏలియా ఉన్నాడు, ఏలియా పక్కన ఎలీషా కూడా ఉన్నాడు. ఆమేన్. వీళ్ళిద్దరు చుట్టూ నీళ్లు ఉన్నాయి. యోర్దాను నది మరణములో ఉన్నారు. ప్రవక్తల పాఠశాలలో వచ్చిన శిష్యులు గిల్గాలు, బేతేలు, ఎరుకో, యోర్దానులోంచి కూడా వచ్చారు కొద్దిమంది. వీళ్ళందరూ కూడా వచ్చి రాళ్ళ వెనకాల, గొట్టల వెనకాల, చెట్ల వెనకాల దాక్కొని వీళ్ళని చూస్తున్నారు. నిజమేనా? అయితే వాళ్ళందరూ ఎక్కడి దాకా వచ్చారు? 3 దాటారు. నీతీకరణ, శుద్ధీకరణ. నీతీకరణ అంటే నీళ్ళలో బాప్టిజం పొందటం. మనలో కూడా చాలా మంది నీళ్ళలో బాప్టిజం పొంది అమ్మయ్యా మేము యోర్దాను దాటేశాం. ఏం దాటావు నువ్వు? గిల్గాలు ఆగిపోయాం. కొద్దిమందికి అడుగు ముందుకేసి చెప్పండి. బేతేలు ఆగిపోయాం. ఇంకొద్దిమంది ఒక అడుగు ముందుకేసి ఎరిగోలు తప్పిపోయాం. బేతేలు ఆగిపోయాం. అయితే ఎక్కడ దాకా వెళ్ళాలి మనం? 3 కాదు 4 దాటాలి. 3 కాదు 4 దాటాలి. మరణం దగ్గరికి వచ్చేసరికి అందరూ జారిపోతున్నాం. అయితే ఏలియా ఎటెళ్తే అటెళ్ళటానికి అదే ఆత్మని వెంబడించడానికి కావాల్సిన కృపని, శక్తిని దేవుడు ఎలీషాకి ఇచ్చాడు. ఇప్పుడు ఎలీషా ఏంటంటే వేరెవ్వరి చుట్టల ముందున్న ఏలియాలో ఉన్న ఆత్మ ఇదొక్కటే అని కావాలి. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఐగుప్తు నుంచి వారందరూ కనానికి బయలుదేరినప్పుడు వారందరూ 20 లక్షల మంది ప్రజలు కూడా మోషేను చూశారు. నిజమేనా? అయితే అక్కడ ఒక ఇద్దరు ఉన్నారండి. ఈ ఇద్దరు ఏం చేశారంటే వాళ్ళు మోషేను చూడటంలా. ఎవరు చూశారు? మోషేలో ఉన్న ఆత్మను చూశారు. రెండోది నడిపిస్తున్న అగ్నిస్తంభం చూశారు, నడిపిస్తున్న మేఘస్తంభం చూశారు. దేవుడు ఎటు నడిపిస్తున్నాడో మోషే ఎలా వెళ్తున్నాడో కాదు, ఆ అగ్నిస్తంభం వెనకాల వీళ్ళు నడుస్తుంటే వీళ్ళకైనా ముందు మోషే నడుస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మోషే తప్పిపోడు, యెహోషువ తప్పిపోడు, కాలేబు తప్పిపోడు. ఎందుకని వీళ్ళు నడిపించే అగ్నిస్తంభం తప్పిపోదు. రైట్. ఇప్పుడు మనమేం చూడాలి? మనం ఏం వెంబడించాలి? ఇప్పుడు మనం మంచిని వెంబడిస్తే అభిరామి వెంబడించారు, కోరహను వెంబడించారు. ఏమైంది? నేల జీలింది, మనుషులు లెక్క తగ్గింది. అయితే ఆశ్చర్యం ఏంటంటే దేవుడికి మాత్రము అటేపు వచ్చేవాళ్ళు లెక్క తగ్గల. ఒక చిన్న రహస్యం మీకు చెప్తా ఈ రాత్రి. బైబిల్ ఎంత ఉంది? దేవుడు నీతిమంతుల కొరకు, అనీతిమంతుల కొరకు ఏకకాలంలో వర్షం కురిపించాడు. ఇంతకీ వర్షం కురిపించింది ఎవరి కోసం? నీతిమంతుల కొరకు. నిజమేనా? అయితే వర్షం తీసుకుంది ఎవరు? గురుగులు, గోధుమలు. వర్షం ఎవరి కోసం? కానీ గురుగులు ఏమన్నాయి? దేవుడు మా కోసం ఇప్పించాడు. ఇది ఈ రాత్రి రాసిమని చెప్పనా, ఐగుప్తు నుంచి వారు కనానికి రావటానికి మొత్తం 20 లక్షల మంది ఉంటే దేవుడికి దాంట్లో కావాల్సింది ఎంతమంది? ఈ ఇద్దరు కోసం దేవుడు ఎంతమందిని పోషించాడు? ఇప్పుడు చెప్పండి, ఎంతమందిని పోషించాడు? ఎంతకాలం? అయితే ఆశ్చర్యం చెప్పనా, ఈ ఇద్దరు ఎప్పుడు కొనగల. ఓ మై గాడ్. స్టాండ్ లైక్ జాషువా, యెహోషువ వలె నిలబడము. స్టాండ్ లైక్ కాలేబ్ వలె నిలబడము. స్టాండ్ లైక్ ఎలీషా వలె నిలబడము. ఈరోజు దేవుడికి ఎలా నిలబడాలంటే, నీవు ఎంత బలంగా ఉండాలంటే కాలేబు ఒక మాట చెప్తున్నాడు. ఆ మాట నన్ను కదిలిస్తూ ఉంటుంది. ఏమంటాడంటే, నేను నా పూర్ణ మనసుతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ బలముతో దేవుడైన యెహోవాని వెంబడించితిని. ఎప్పటి వరకు? ఎక్కడి నుంచి?
ఐగుప్తులో నేను బయలుదేరినప్పుడు ఎట్టి శక్తి, ఎట్టి బలము, ఎట్టి ప్రభావం కలిగి ఉన్నానో, ఇప్పుడు నాకు 85 ఏళ్ళు. ఇప్పుడు అదే శక్తి ఉంది, అదే బలం ఉంది. ఎందుకంత బలం ఉందంటే పూర్ణ మనసుతో. ఇక ఎవరిని చూడలా, ఆయన చూసా. పూర్ణ బలం, పూర్ణ శక్తి, పూర్ణ మనసు. నా మనసు అంతా ఆయనే ఉన్నాడు, నా బలం అంతా ఆయనే ఉన్నాడు. నేను కాదు, ఆయనే ఉన్నాడు. నేను ఆయన వెంబడిస్తున్నాను కాబట్టి నా బలం తగ్గలేదు. ఇప్పుడు ఎలీషా ఎలా వెంబడిస్తున్నాడు? పూర్ణ బలము, పూర్ణ శక్తి, పూర్ణ మనసు. మరి ఇక్కడున్న ఎలీషా ఎలాగ వెంబడిస్తే చెప్తారు నాకు ఈ రాత్రి. విన్నాం అనుకుంటున్నాను. ఎలా వెంబడిస్తారో చెప్తారా? నాకు ఆమె చెప్పొద్దు, ఎలా వెంబడిస్తారో చెప్పండి చాలు. పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ విశ్వాసముతో, పూర్ణ హృదయంతో వెంబడించినప్పుడు యెహోషువ చేరుకున్నాడు, కాలేబు చేరుకున్నాడు, ఎలీషా చేరుకున్నాడు, మేడగదిలో వాళ్ళు చేరుకున్నాడు. నిశ్చయంగా నీవు కూడా నీ గడికి వచ్చినప్పుడు అక్కడ చేరుకునేవాడిగా వచ్చావు. Without any doubt in your mind, you have to follow the word of God. నీ మనసులో సందేహం అన్నది లేకుండా నువ్వు దేవుని వెంబడించవలసి ఉన్నావు. సందేహం అన్నది లేకుండా రాకుండా నువ్వు వెంబడించవలసి ఉన్నావు. ఈ కాలం వర్తమానం మాట చెప్తుంది, వధువు సందేహించదు. ఎలీషా ఏలియాని డౌట్ పడలా. వాక్యాన్ని నువ్వు డౌట్ పడవు, వర్తమానం నువ్వు డౌట్ పడవు. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న ఆత్మే ఇక్కడ ఉన్నది. ఇస్ ది రైట్? ప్రైజ్ ది లార్డ్. 14 ఏళ్ళు ఎలీషా ఏలియాని వెంబడిస్తే ఏలియా ఏం చేస్తాడో ఎలీషాకి తెలుసా తెలీదా? అవునా? మనలో ఒక సామెత ఉంది, ఎన్ని నెలలు? మరి 6 నెలలకే వాళ్ళు ఇళ్ళు అయిపోతే మరి 14 ఏళ్ళకి ఏమవ్వాలి? పాపం రాదుగా. మరి ఎంతకాలం ఉన్నాం మనం యేసుక్రీస్తు? వినబడలా నాకు, చెప్పండి. వింటాను, ఒకసారి చెప్పండి మీరు. ఎంతకాలం మనం యేసుక్రీస్తున్నా మనం ఎలాగున్నాం? అయిపోయాం మనం కూడా ఆయనలాగా. ఎందుకని అవలా? పూర్ణ మనసు కొంచెం పూర్ణం కాదు, అసంపూర్ణం ఉంది కొంచెం. పూర్ణ బలం, పూర్ణ బలం లేదు. ఆదివారం ఒక పూట బలం ఉంటుంది, మాకు బుధవారం బలం ఉండదు. పూర్ణ మనసు ఎప్పుడన్నా వచ్చేస్తుంది, అపరిమితంగా వచ్చేస్తుంది. ఎప్పుడు వాక్యంలో ఒకేలాగుండు. నేను మీకు ఇచ్చే ఒక్కటే సలహాలు ఇవ్వను, అసలు నాకు ఇష్టం ఉండదు. ఒక్క సలహా చెప్తున్నా, ఎప్పుడు ఒకేలాగుండు. వాక్యంలో, ప్రార్థనలో ఒకేలాగుండు, విశ్వాసంలో ఒకేలాగుండు. సమస్య రానిపోని, నీ విశ్వాసం పోవడానికి వీల్లేదు, నీ బలం తగ్గడానికి వీల్లేదు. శరీరానికి వచ్చేది వయసు, ఆత్మకి వయసు రాదు. అంతేనా? పైకి వెళ్ళేది నీ ఆత్మే, నీ శరీరం ఇక్కడ పడిపోతుంది. పైకి వెళ్ళేది ఆత్మ. ఆత్మ ఎక్కడ ఉంటుంది తెలుసా? నిత్యత్వము. అది చనిపోదు. ఈ ఆత్మ పైకి వెళ్తుంది కాబట్టి అక్కడ నెరిసిన జుట్టు లేదు, ముడతలు పడ్డ ముఖము లేదు, వంగిన నడుము లేదు, నొప్పులు లేవు, బాధలు లేవు, శోధనలు లేవు. ఎందుకంటే ఆత్మ యవ్వనమై ఉన్నది. ఆమేన్. కాబట్టి అటువంటి ఆత్మను దేవుణ్ణి అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉంటే ఆయన వెంబడించడానికి నీవు సందేహించడం ఏంటి? కాబట్టి ఈరోజు సందేహాలు ఉంటే కట్టేద్దాం మూటలు, ఇసిరేద్దాం మూటలు. కాకినాడకి దగ్గరలో సముద్రం ఉంది, మాకు కొంచెం దూరం, మీకు చాలా దగ్గర. ఇదిగో ఈ పక్కన వెనకాల ఉన్నది మొత్తం. ఆ వెనకాల పడవలో పడే నీళ్ళ పళ్ళు తీసుకెళ్ళి పడేసి వస్తారు. పడద్దామా? వినబడలేదు. పడద్దామా? ఎంతమంది పడద్దాం అనుకున్నారు రాత్రి? మీరు ఒక్కరు కూడా నాకు వద్దు, మీరెవరు నాకు వద్దు. ఇప్పుడు చెప్పండి, పడేసామా? లేవా మీ దగ్గర? ఎవరి దగ్గర ఏది సందేహాలు, డౌట్లు లేవో వాళ్ళ హృదయం ఖాళీగా ఉంటుంది కాబట్టి దేవుడు ఒక ఆత్మ లోపలికి వస్తుంది. మీ లోపలికి ఎందుకు అయి పోవాలంటున్నానంటే, ఆత్మ రావాలంటే అయి పోవాలా. లోపల స్వభావం చస్తేనే నూతన స్వభావం వస్తుంది, పాతది పోతేనే కొత్త స్వభావం వస్తుంది. ఈ రక్తం పోతేనే రక్తం వస్తుంది. ఈ ఆత్మ పాడైపోయింది, చెడిపోయింది, ప్రాచీన స్వభావం బయటికి పోతేనే ఆయన యొక్క ఆత్మ నీ హృదయాన్ని నూతన పరిచేదిగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఎందుకు ఇప్పుడు ఎలీషా ఎక్కడున్నారు? యొర్దానులో. చుట్టూదేమన్నది? మరణం. ఒక చిన్న సంగతి మాట్లాడదాం. ఏలియాలో ఉన్న ఆత్మ ఎలీషా పొందుకుంటే గాని మళ్ళీ వెనక్కి రాడు. పొందుకోలేదా? ఎలీషా అక్కడ చనిపోవాలా? ఇప్పుడు ఎలీషా దేనికి రెడీ అయ్యాడు? పోతే పని ఏం ప్రాణం ఇది.
నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే అని పౌలే కాదు ఎలీషా కూడా అనుకుంటున్నాడు. ఇక్కడ ఇంతవరకు వచ్చి ఇప్పుడైనా కడిగేయింటి. కాదేశ బర్నియా దగ్గరికి అందరూ వచ్చారు. సంఘం అంతా కాదేశ బర్నియా దగ్గరికి వచ్చింది. సంఘం ఏమంటుంది? లెక్కలేశారు, వంతులేశారు, 12 మందిని సెలెక్ట్ చేశాడు. యోధులు, వీరులు, సూర్యులు, బలాన్ని మోసేవాళ్ళు, బలువైన వాటి మోసేవాళ్ళు, శక్తిమంతులు, జ్ఞానులు అందరిని గెలిపి అవతలు పంపించారు. వాళ్ళందరూ అక్కడ ఉండి ఎంతకాలం ఉన్నారు? బైబిల్ చెప్తుంది మొత్తం చూసొచ్చారు, ఏం పెండింగ్ లేకుండా చూసొచ్చారా? వాళ్ళు వస్తా ఏం తెచ్చారు? ఈరోజు ద్రాక్ష మనం ఇలా పట్టుకుంటున్నాం, కానీ వాళ్ళు ఎలా తెచ్చారు తెలుసా? ఇద్దరు కలిపి ఒక ద్రాక్షగలి తెచ్చారు. అంటే ఎంత ఉంది సంగతి తెలుసా మీకు? ఇజ్రాయెల్ ఒక్కొక్కడు 100 కేజీలు మోస్తాడు, ఒక్కొక్కడు 100 కేజీలు అవలేలుగా మోసుకుంటూ పోతాడు. వాళ్ళు చేసే పని ఏంటి? అక్కడ కొయ్యలు తీసుకొచ్చి తగలబెట్టి కాల్చి ఇటుకలు చేసి తీసుకెళ్ళి గోడ కట్టాలి, కోట గోడలు. అంటే వాళ్ళు చేసే పని ఏంటి? కూలి పనేనా? మరి కూలి పని చేయగలిగిన వాళ్ళకి ఇది శక్తి ఎంత ఉంటుంది శరీరంలో? మనం తీసుకురమ్మనండి 2 కేజీల నూనె ప్యాకెట్ తెమ్మనండి, అమ్మా అంటాం. వాళ్ళని తెమ్మనండి 10 కేజీలు బియ్యం బస్తాలు తీసుకుని వచ్చేస్తారు, చిన్నపిల్లలు ఎత్తుకున్నట్టు. ఇప్పుడు మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? 430 సంవత్సరాలు దాసత్వంలో ఉండి బయటకు వచ్చిన వీళ్ళు. వీళ్ళకి పని పుట్టుకతోనే వచ్చేసింది, మోయటం పుట్టుకతోనే వచ్చింది. అలాంటి వీళ్ళు ఇద్దరు కలిపి ఒక గెలం మోసుకొని వచ్చారు. అంటే దేవుడు దీవించింది ఎంత ఉంది ఆశీర్వాదం? ఇద్దరు కలిపి ఒక ఆశీర్వాదం, దేవుడు ఒక రుజువుని తేటానికి మోత మోసుకుంటే వచ్చారు వాళ్ళు. మీకు తెలుసా, ప్రాఫిట్ చెప్తున్నాడు, యాపిల్ కాయ కన్నా కానీ పెద్దగా ఉందంట ద్రాక్ష. అది కొన్నిసార్లు ద్రాక్ష అదేంటది ప్రభురాత్రి భోజనం కూడా ద్రాక్ష రసం చేద్దామని తీసుకొస్తే కొన్ని కంటికి కూడా కనిపించవయి, అంత ఉన్న ద్రాక్ష కాయలు. ఇప్పుడు అయితే పాలు తేనెలు ప్రవహించే స్థలం అని దేవుడు చెప్పున్నాడు. దేవుడు జీవించింది. ఇక్కడ చిన్న సంగతి మీకు చెప్తా, ఇజ్రాయెల్ గురించి వచ్చిందన్నమాట మీకు చెప్పాలి. ఈ రోజు కూడా ఇజ్రాయెల్ దేశానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఏంటో తెలుసా ప్రత్యేకత? దేశం మొత్తంలో ఎక్కడ ఎరువులు వేయరు, మందులు కొట్టరు. మీరు అడగండి, టమాటా మాకు ఇంత సైజు కావాలంటే అంతే సైజు పండించి నీకు ఇస్తారు, నాకు ఇంతే కావాలంటే ఇంతే పండించి నీకు ఇస్తారు. అది దేవుడు వాళ్ళకి ఇచ్చిన జ్ఞానం. మరి మనకి సైజు ఎంత ఉంటే ఎన్ని కూరలో కోసేసేదాకా తీసుకో, అది మన లెక్క. ఏదన్నా కోసే తోసేయి, ఇది మనం ఇట్టగైపోయాం మనం. కానీ వాళ్ళకి ఏం చేశారంటే దేవుడు దీవించి ఆశీర్వదించి వాళ్ళకి ఎలాగైతే అవసరం దేవుడు అలాగిచ్చున్నాడు. దేవుడు ఆలోచన ఏంటో చూపించాడు, నేను ఇటువంటి కార్యం మీ కొరకు చేయగలను. వాళ్ళందరూ తీసుకొచ్చి ద్రాక్షలు అక్కడ పెట్టారు. వాళ్ళు చెప్తున్నారు, 12 మంది వెళ్ళారు, 10 మంది అంటారు, అయ్యా నిజమే, దేవుడు చెప్పినట్టుగా ఉండి ఎగ్జాక్ట్లీ ఉన్నది, పిన్ పాయింట్ ఉన్నది. మన దేవుడు ఏం చెప్పాడో మేము అది చూసి వచ్చాం. మేము చూడటమే కాదు, మీ కొరకు సాక్ష్యం తెచ్చాం. ఇదిగో సాక్ష్యం చూడండి, ద్రాక్షలు చూడండి, ఐగుప్తులో ద్రాక్షలు మీకు తెలుసు, ఇక్కడ ద్రాక్ష మీరు చూడండి, ఈ ద్రాక్ష తినండి, ఎంతో రుచికరంగా ఉంది, మా జీవితంలో ఎప్పుడు తెల్లా. ఓ మహిమ, వారందరూ తిని ఎంత బాగుంది, మా జీవితంలో తినలేదు, పద వెళ్దాం పద. ఆ 10 మంది అడుగుతున్నారు. అక్కడ నెఫీళ్ళు ఉన్నారు, బలమైన వారు ఉన్నారు, 9 అడుగుల వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర మనం మిడతల్లాగా ఉంటాం, చచ్చిపోతాం. అయితే ఇద్దరు ఇలాగ ఉన్నారు. నిలబడి ఇద్దరు ఉన్నారు. దేవుని కొరకు నిలబడిన వారు ఇద్దరు ఉన్నారు. వారిద్దరు చెప్పిన కథ మొత్తం విన్నారు. అయిపోయిందా మీ ప్రసంగం అన్నారు. మేము చేయమా ఇప్పుడు? మీది మనుషుల ప్రసంగం, మీది ఆత్మ ప్రసంగం చెప్పనా? 40 ఏళ్ళు మనకి తోడుగా ఉన్న దేవుడు ఈ రాత్రి ఇప్పుడు మనకి తోడుగా ఉన్నాడు. ఇంతకాలం నడిపించిన మన దేవుడు. మీ ఒంటి మీద వస్త్రాలు చిరిగిపోయినాయా? మీ కాల్చి పరిగిపోయినాయా? ఆకాశించి మనలో మీరు తినలేదా? మన ముందు మేఘ నడవలేదా? ఇంత నడిపించిన దేవుడు ఈ రాత్రి ఇప్పుడు కూడా అది మనకి ఇవ్వగల దేవుడు అయి ఉన్నాడు. హి స్టిల్ కేపబుల్. ఆయన ఈ రాత్రి మనకి నడిపించే దేవుడై ఉన్నాడు, సమర్థుడైన దేవుడై ఉన్నాడు. డోంట్ లుక్ ఎట్ నెఫీల్. నెఫీలు చూడవద్దు, నువ్వు దేవుడి చూడు, మనం నడిపించిన దేవుడి చూడు. వారు ఎవరికొరకు నిలబడ్డారు? వాళ్ళు లోకాన్ని చూశారు. కొద్దిసేపు 40 ఏళ్ళు వాగ్దానం కోసం వచ్చారు, కానీ ఆ చివరి గడియలో దేవుడు అనుమతి ఇచ్చాడు. వీళ్ళేం చేశారు?
10 మంది పడిపోయారు. కరెక్ట్గా చెప్పనా, ఈ 10 మంది ఎత్తబాటుకి ఏడుస్తున్నారు. దేనికి భయపడ్డారు? ఎత్తబాటుకి భయపడ్డారు. అదేనా ప్రసంగం? అదేనా? దేనికి భయపడ్డారు? ఇద్దరు అంటున్నారు, యోర్దాన్ అది, కాదేశు బన్నే కాదు, యోర్దాన్ అది. వాళ్ళకి అది యోర్దాను. మరణానికి భయపడ్డారు, అంతే కదా. కానీ ఇక్కడ ఎలీషా ఏం చేశాడు? అసలు మరణాన్ని ముఖమే చూడ వెళ్ళిపోయాడు. ప్రాఫెట్ చెప్తున్నాడు, మీరు పరలోక రాజ్యం వెళ్ళేటప్పుడు పాతాళం పక్క నుంచి పోతారన్నాడు. పాతాళం చూసి ఇలా అనుకుని వెళ్ళిపోతారన్నాడు. ఇప్పుడు ఎలీషా ఏం చేశాడు? కానీ ఈ 10 మంది ఏమంటారు? అమ్మా, నెఫీలీలు మన వల్ల కాదు. ఈ ఇద్దరు అంటున్నారు, వారికి సమాధానం చెప్పే దేవుడు మనము కలిగి ఉన్నాము. నువ్వు సమస్యని పెద్దగా చూస్తే దేవుడు చిన్నోడు అవుతాడు, నువ్వు దేవుడు పెద్దోడుగా చూస్తే సమస్య చిన్నది అవుతుంది. అందుకని దేవుడు నాకు మాట చెప్పాడు, ఆ మాట మీకు కూడా చెప్తా. ఇష్టమైతే అనండి, ఇష్టమైతే వెంబడించండి. ఆయన నాకు చెప్పిన మాట ఏంటి తెలుసా? లోకంలో ఉన్నోడు కన్నా, కణాల్లో ఉన్న నెఫీలీల కన్నా, నీ ముందు నిలబడ్డ గొల్యాతు కన్నా, నీ ముందు ఎర్ర సముద్రం కన్నా, నీ ముందు ఎరుకో గోడల కన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడై ఉన్నాడు. హల్లెలూయా! ఆయన నడిపించే దేవుడు మాత్రమే కాదు, నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాలో ఆ గమ్యమేంటో ముందుగా చూసిన దేవుడు అయి ఉన్నాడు. దేవుడు వాళ్ళకి, నేనేనా ఈరోజు 40 ఏళ్ళు దేవుడు వాళ్ళకి వాగ్దానం ముందుండి రండి 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 నడిపించి అక్కడ తీసుకొస్తే, వాగ్దానం చూసి దాని రుజువులు తీసుకొని వచ్చి సాక్ష్యం చూసాక ఇప్పుడు అంటున్నారు మన వల్ల కాదు. ఇక్కడ టెంట్లు వేసుకుందాం, గుడాలు వేసుకుందాం, ఎవరికైనా ఆర్డర్ ఇవ్వండి. నిజమేనా? రైట్. సిలువ రోజున అందరికి యోర్దాను, అపోస్తలకి అది, అపోస్తలకి అందరికి యోర్దాను. ఏలియా సిలువెక్కాడు, 11 మంది పరారయ్యారు. యేసుకు సిలువ వేసినప్పుడు ఎంతమంది ఉన్నారు? కాదేశు బన్నే దగ్గర ఎంతమంది ఉన్నారు? 2. ఇక్కడ యోహాను ఒక్కడు. ఏ యోహాను తెలుసా? ప్రకటన గ్రంథం రాసిన యోహాను. ప్రకటన గ్రంథం రాసిన యోహాను ఎవరు తెలుసా? వధువుకి సాదృశ్యమైన వాడు. అందరూ పారిపోతే ఆ ఏలియా సిలువ మీద ఉండగా, మన ఏలియా ప్రభు యేసు సిలువ మీద ఉండగా ఆయన కొరకు అక్కడే నిలబడింది ఒక్క వధువు మాత్రమే. ఏలియా మరణంలోకి అడుగు పెట్టేసిన తర్వాత ఆయన వెనకాల ఏలియా కాలంలో వధువు ఎలీషా ఉండగా ఎలీషా వెనకాల నుంచున్నాడు. మరణాన్ని చూచల్లా. ప్రైజ్ ది లార్డ్. ఆశ్చర్యం చెప్పనా? థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసుక్రీస్తు సిలువలో ఉండి చాలామంది 7 మాటలు వాడుకుంటారు. అదే ప్రాఫిట్ అని ఆ రోజు ఒక్క దినమే 150 లేఖనాలు నెరవేరినాయి అన్నాడు. వాళ్ళకి 7 నెరవేరినాయి, మనకి 150 నెరవేరినాయి. తలవాల్చుట లేఖనము, ఆయన దాహం అడుగుట వాళ్ళు ఇవ్వకపోట లేఖనము, ఆకాశము నల్లగా అయిపోట లేఖనము, సూర్యుడు కనిపించకపోట లేఖనము, మేఘాలు కప్పేయటం, మొత్తం చీకటి పడిపోవటము లేఖనము. అన్ని లేఖనాలు నిలబెడతారు పొద్దున్న సాయంకాలం దాకా. 150 లేఖనాలు నిలబెరినాయి. వాళ్ళకి మాత్రం 7 మాటలు దొరికినాయి. కానీ ఆ మాటలు కూడా వాడటం కూడా తెలియట్లా. వచ్చిన మాట చెప్పనా? యేసుకు చివరి పలికిన మాట అండి సిలువలో. ఏమన్నాడు చెప్పండి? సమాప్తం, ఇట్ ఈస్ ఫినిష్డ్. వాస్తవంగా ఆయన ఫినిష్డ్ అన్నది బిగిన్ చేశారని చెప్పడానికి. మత్తయి సువార్తలో ఏమన్నాడు? మొదటి పుస్తకం అది ఫినిష్ అన్నాడు. మొత్తం రాయడం బిగిన్ చేశారు. అయిపోయింది అనగానే మొత్తం బిగిన్ అయింది. మత్తయి, మార్కు, లూకా, యోహాను అపోస్తల కాలం, కొరింథీయులు, గలతీయులు, కొలసీలు, ఎఫెసీలు, ప్రకటన గ్రంథం 27 పుస్తకాలు వచ్చినాయి. ఫినిష్ అన్నాడు. ఈయన ఫినిష్ అనగానే అంత అయిపోయింది అంటారు. అంత అయిపోయింది, ఏమి కాదు, అన్ని బిగిన్ అయినాయి. అయిపోయింది ఏంటో తెలుసా? పరదేశంలో పడుకున్న వాళ్ళందరినీ, సమాధిలో పడుకున్న వాళ్ళందరినీ అన్నాడు ఫినిష్. మిగిలినవాడే ఎవరికి ఫినిష్? నువ్వు ఇప్పుడు దాకా పడుకున్నా, మీ టైం అయిపోయింది, లేవండి. మీ చచ్చిన శరీరాలకి ఫినిష్, లేవండి.
జీవించండి, పైకి కనపడరా పండి, 40 రోజులు మీకు ఇచ్చాను పండి, తిరగని పండి మీరు అందరికీ. అది వాళ్ళకి అర్థం కావట్లా. దేవుని నామానికి మహిమ. యేసుక్రీస్తు సిలువలో పలికిన ఇంకో మాట మీకు చెప్తా. ఏంటి మాట అంటే, సిలువలో ఉండగా బైబిల్లో ఎక్కడా కూడా యేసుక్రీస్తు మరియమ్మని అమ్మ అని పిలవల. ఒక్కచోట పిలిచాడు, సిలువలో ఉండగా పిలిచాడు. అన్ని చోట్ల ఉమెన్ 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 అని పిలిచిన ఆయన సిలువలో మాత్రం మదర్ అని పిలిచాడు. ఎందుకు పిలిచాడు చెప్పనా? అక్కడ బైబిల్లో స్త్రీ అంటే సంఘానికి సాదృశ్యం. ఏమా, ఇప్పుడు యేసుక్రీస్తు అనే పాస్టర్ గారు వెళ్ళిపోతున్నాడు, అవునా? మరి ఇప్పుడు సంఘానికి పాస్టర్ గారు ఎవరు? అందుకని ఆయన ఏం చేశారండి, అమ్మా ఇదిగో ఇక మీద యోహాను నీకు పాస్టర్, యోహాను ఇదిగో నీ సంఘం, ఆర్డినేషన్ ఇచ్చి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఇప్పుడు ఏలియా పైకి వెళ్ళిపోతున్నాడు, సంఘం ఇజ్రాయెల్ వదిలిపెట్టిపోతున్నాడు. ఇక్కడ ఒక పాస్టర్ గారు కావాలా, ఎలీషా పాస్టర్ గారు. మీకు సంగతి తెలుసా? ఏలియా అలా పైకి వెళ్ళిపోగానే ఎలీషా ఒక పెద్ద కేక పెట్టాడు, మై ఫాదర్ మై ఫాదర్, నా తండ్రి నా తండ్రి, ఇజ్రాయెల్కి నీవే రథమును రౌతుని కేకలు పెట్టాడు. అంటే పాస్టర్ గారు వెళ్ళిపోయారు, ఇక నువ్వే పాస్టర్ గారివి. ఒక్క సెకండే ఏలియా అలా వెళ్ళిపోయాడు, చెప్తా ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఏలియా పైకి వెళ్ళిపోయాడు. ఈయన ఇలాగే చూస్తున్నాడు. ఏలియా వెళ్ళిపోయేటప్పుడు అన్నాడు, ఎలీషా నేను పైకి వెళ్తా, ఇప్పుడు నా టైం వచ్చింది, నేను ఎలాగానే నువ్వు అడిగింది ఏదో నేను మళ్ళా కనిపిస్తే నువ్వు పొందుకుంటావు, లేకపోతే చదువుకోవటం మొత్తం. ఇప్పుడు ఎలీషా ఇక్కడ నుంచుంటే వెనకాల పొగతల పాల్సి అందరూ వెళ్ళిపోతాడు, ఏదో చెప్పాడు మొత్తానికి వెళ్ళిపోతాడు, ఏదో మరమ చెప్పేశాడు, అయిపోయింది, మొదలు చెప్పేస్తుంటాడు, వెళ్ళిపోతాడు ఇక్కడి నుంచి. అసలు వాళ్ళేపు వింటలేదు ఎలీషా. ఎందుకంటే ఎలీషా తెలుసు 4వ దశలోకి వచ్చాడు. 3 దాటి వచ్చిన వాడికి లోకాన్ని దాటం కష్టంగానే కాదు. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? బంధువుని దాటాలా, స్నేహితులు దాటాలా, సంఘస్థులను కూడా దాటాలా. నువ్వు దేవుడు ఒక ఆత్మను పొందుకోవాలంటే నువ్వు అన్నీ దాటితేనే. వాళ్ళు అన్నారు ఇలా వద్దండి, దేవుడు ఏమంటున్నాడు, ఆత్మనికేం చెప్తున్నాడు, ఆయనని ఎలాగ నడిపిస్తున్నాడు. నువ్వు ఆయన వెంబడించినప్పుడు నీకిచ్చిన కృప నువ్వు విడిచిపెట్టుకోవద్దు. ఆమేన్. ఎంతమంది ఎలీషాని డైవర్ట్ చేశారు. అందుకన్నా స్టాండ్ లైక్ ఎలీషా, స్టాండ్ లైక్ జాషువా, స్టాండ్ లైక్ కాలెబ్, స్టాండ్ లైక్ పీటర్, స్టాండ్ లైక్ పౌల్. బైబిల్లో ఉన్న పరిశుద్ధులు యెహోషువ ఎలాగ నిలబడ్డాడు, కాలేబ్ ఎలాగ నిలబడ్డాడు, మోషే ఎలాగ నిలబడ్డాడు, పౌలు ఎలాగ నిలబడ్డాడు, పేతురు ఎలాగ నిలబడ్డాడు. ఈ రాత్రి నిజంగా నువ్వు కానీ క్రీస్తుని వెంబడించేవాడు అయితే వారి వలె నీవు నిలబడవలచున్నావు. అపోస్తలులు మొత్తం పారిపోతే యోహాను అక్కడే ఉన్నాడు. ఇప్పుడు యోహానికి దేవుడు అప్పచెప్తున్నాడు, ఇదిగో ఇక్కడి నుంచి సంఘం అనేది. ఇప్పుడు ఏలియా వెళ్ళిపోతున్నాడు. ఈనాడు అయ్యా ప్రభువా ఇక్కడ నీవే ఇశ్రాయేలు సంఘానికి పాస్టర్ గారివి. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఈయన ఇంకా కేక్ కూడా పూర్తి కాల. పైనుంచి దుప్పటి ముఖం మీద పడింది. ఈ ముఖం మీద పడి దుప్పటి ఇలా జారుతుంది, ఇలా జారి కింద పడింది. అప్పుడు దాకా నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు నువ్వే రథమును రౌతుని కేకలు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. దుప్పటి కప్పుకున్నాడు, సరిగ్గా సరిపోయింది, ఎక్కడ లూజ్ లేదు. ఇప్పుడు ఏం చేయాలి? కేక పెట్టాలా వద్దా? పెట్టటల్లా. ఈ దుప్పటి మీదకి రాగానే మ్యాటర్ అర్థమైంది. ఏలియా వెళ్ళిపోయాడు, నువ్వే రథము రౌతున్నాను, దుప్పటి కింద వేసావు, ఎన్నాళ్ళు సరిపోలా, ఇది సైజ్ చేంజ్ కొలత వచ్చింది, ఇప్పుడు పర్ఫెక్ట్లీ ఫిట్ కాబట్టి నాకు అర్థమైంది, ఇప్పుడు ఇజ్రాయేలుకి రౌతు రథము నేనే. ఇప్పుడు ఎలీషా ఎవరు? మీరెవరు? దేవుడు మనకేం చెప్పాడు తెలుసా? మీరు లోకానికి వెలుగై ఉన్నారన్న. ఆయన వెళ్ళిపోతే మీరు వెలుగన్నారు. ఇప్పుడు ఏలియా వెళ్ళిపోగా ఈయన కేకలు పెట్టాడు. ఈ దుప్పటి మీద పడగానే దుప్పటి కప్పుకున్నట్టు నేను కేకలు ఏమి లేవు, నాకు మ్యాటర్ అర్థమైంది, వెళ్ళిపోదాం పదని అంటున్నాడు. ఆశ్చర్యమైన సంగతి ఏంటో తెలుసా? ఆ పైకి వెళ్ళిపోయిన తర్వాత దుప్పటి ఈయన మీద పడింది. ఇప్పుడు దుప్పటి ఈయన కప్పుకున్నాడు. గమనించాల్సిన సంగతి ఏంటో తెలుసా? ఇప్పుడు ఎలీషా ఏలియా అయ్యాడు.
చెప్పచ్చా? అభిషేకించబడిన వాక్యం ఎవరిద్దకు వచ్చిందో వారు ఇప్పుడు ఎలీషా మీద ఏమొచ్చింది? ఏలియాలో ఉన్న ఆత్మ దేవుడి దయ ఉండగా, దేవుడి దయ ఉన్న ఆత్మ ఏలియాలో నుంచి ఎలీషా మీదకి వచ్చాక ఆ ఆత్మని ఈయన ధరించుకున్న తర్వాత ఇప్పుడు ఈయన ఏలి అయ్యాడు. నిజమేనా మాట? మరి అదే నిజమైతే ఈ రోజు ఇక్కడ ఉన్న మనలో పరిశుద్ధాత్మని కానీ ఎవరైనా పొందుకుంటే మరి మీరేమై ఉంటారు? ఏలి ఆత్మ వస్తే ఏలి అవుతారు, యేసుక్రీస్తు ఆత్మ వస్తే ఏమవుతారు? అవునా? యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చే సమయానికి నువ్వు కలిగి ఉండాల్సిన ఆత్మ నీ ఆత్మ కాదు. నీ ఆత్మ అయితే అంటావు, అయ్యా నీవే రథము రౌతంచావు. ఆ కొద్దిసేపట్లో ఎలీషాకి ఆకబెట్టాడు, మీదకి వచ్చింది. ఇప్పుడు మేడ గదిలో 120 మందికి వచ్చింది. 120 మంది వచ్చి కిందకి ఏమన్నారు? రహస్యం చెప్పనా? 120 మందికి పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఒకరోజు మధ్యాహ్నం పూట 3 గంటల సమయంలో పేతురును యోహాను గబగబా నడుచుకుంటూ పోతున్నారు. ఒక దేవాలయం వచ్చింది, టెంపుల్ ఆఫ్ బ్యూటిఫుల్, శృంగార దేవాలయం దగ్గరికి వచ్చారు. అక్కడ ఉన్నాడు, చేజాపుతున్నాడు. ఎటెళ్తాడు? చేజాపుతున్నాడు. ఇట్లాగా అన్నాడు, మేము ఎంటే మెసేజ్ పాస్టర్, మా దగ్గర డబ్బులు లేవు అన్నాడు. దేవుడు డినామినేషన్కి ఇచ్చాడు, మాకేం డబ్బులు ఇవ్వలేదు. వర్తమానంలో కూడా డినామినేషన్ లేదు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. అయితే దేవుడు ఏం చేశాడంటే, వెండి లేదు, బంగారం లేదు మా దగ్గర. అయితే ఈయనేమన్నా తెలుసా, ఆయన చూడండి ఆశ్చర్యం ఏంటి తెలుసా, దేవుడు ఎలాంటి కృపించాడో. పేతురు యోహాను కాదు, అక్కడున్న వాడికి కూడా దేవుడు కృపించాడంట. నేను వాడు చేయి తీయట్లేదు. వెండి లేదన్నారు, బంగారం అయినా కానీ ఆశ్చర్యం తెలుసా. వాడిని చూసాక పేతురు అన్నాడు, మా దగ్గర ఎండి బంగారం లేదు కానీ అంటున్నాడు. వెళ్ళిపోట్లు అక్కడి నుంచి అక్కడే ఉంటున్నాడు. సమస్య ఏంటి చెప్పనా? పేతురులో ఉన్న ఆత్మ వాడికి స్వస్థత ఇవ్వటానికి ఈయన దాటిపోనిట్లేదు. ఇక్కడి నుంచి కాలు పెట్టేసి ఇక్కడ అయిపోతుంది, శృంగార దేవాలయం దగ్గర అయిపోతున్నాడు కదల్చల్లా. మాత్రం ఈ దగ్గర ఏదో ఉంది, ఎండి లేకపోయినా పర్లేదు, బంగారం నో ప్రాబ్లం, ఏదో ఒకటి ఉంది ఇచ్చేసి. మా దగ్గర ఏం లేదు కానీ చూడండి, పేతురు ఏమన్నా తెలుసా, మా దగ్గర ఏమీ లేదంటల్లా, మా దగ్గర వెండి బంగారం లేదు కానీ ఏం కలిగి ఉన్నాడు? ఏమి కలిగి ఉన్నాడు? వినపడలేదండి? మేడగదిలో ఏం కలిగి ఉన్నాడు? ఈ రాత్రి నువ్వు అదే కలిగి ఉన్నావు. Do you know that? We have the same kind of spirit in you. It's not of you, it's from God. ఈ రాత్రి దేవుడు ఏదైతే పేతురుకి యోహానికి ఇచ్చాడో అదే నీకు ఇచ్చున్నాడు. The same power, the same spirit, the same kind of attitude of the spirit. ఆత్మ యొక్క అదే స్వభావము, అదే శక్తి, అదే ప్రభావము పేతురుకి యోహానికి కాదు, దేవుడు మనకు కూడా ఇచ్చున్నాడు. అయితే పేతురు యోహాను వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అంటున్నాడు, మేము ఏ కలిగి ఉన్నామో అది నీకు ఇస్తాను, తీసుకో. ఎండి బంగారం లేదు కదా, వెళ్ళిపోండి అన్నాడా? ఎండి బంగారం లేదంటున్నాడు, ఇస్తానంటున్నాడు, తీసేసుకుంటూ పోవాలా? మీరు గమనించండి, అక్కడ వాళ్ళు నెలలు ప్రార్థన చేయాల, చుట్టూ చేరి పాటలు పాడి అభిషేక తైల కూడికలు పెట్టి చేయలా. ఏం చేశారు తెలుసా? ఒక అడుగు ముందుకేసి ఆయన చేయబుచ్చుకొని Stand up in the name of Jesus Christ. యేసుక్రీస్తు లేచి నిలబడు అనుకున్నాడు. ఏదైనా ఇస్తాడనుకుంటే ఇదేంటిది? ఇప్పుడు దాకా వచ్చిన పాస్టర్లు మొత్తము డబ్బులు ఇచ్చిపోయారు, ఇస్తాయా సెల్ఫీ కూడా తీసుకెళ్ళి వాట్సాప్ స్టేటస్లో పెట్టారు. వీళ్ళు ఏదో అన్నాడు, యేసుక్రీస్తు లేచి నిలబడమంటున్నాడు. ఆ నామం ఏంటో తెలియదు, వీళ్ళు మాత్రం నిలబడమన్నాడు. నన్ను ఇప్పుడు దాకా నిలబడమని ఎవడల్లా, వీళ్ళు ఏదో కొత్త బోధ తెచ్చారు కాకినాడకి, ఇప్పుడు లేచి నిలబడంటున్నాడు ఏంటి? మామూలుగా ప్రార్థన చేయాలి కదా, మా చర్చికి రా, మా చర్చికి వచ్చి లేస్తా, నేను నిన్ను బాగు చేస్తాను, ప్రసంగం చేసుకోవాలి కదా. వీళ్ళు టండోడుగా వీళ్ళకి లేరు, వీళ్ళు ఏదో తేడా ఉంది వీళ్ళ దగ్గర. లేచి నిలబడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ చెప్తా ఉన్నది, ఎంతకాలం నుంచి ఉన్నాడు వాడు అలాగా?
గట్టిగా చెప్పండి. మరి అన్నేళ్ళ నుంచి ఉన్నోడు ఒక్క మాట చెప్పగానే వాడు నిదానంగా లేచి నుంచున్నాడు. కాళ్ళు వణుకుతానే ఉన్నాయి, మొత్తానికి లేచి నుంచున్నాడు. ప్రైజ్ లార్డ్. రెండోసారి బలకల పేతురు, ఒక్కసారి పలికాడు. ఈ రాత్రి నేను అంటున్నా, ఆ ఒక్కసారి పలికి అదే శక్తి కూడా దేవుడు మీకు ఇచ్చున్నాడు. ప్రైజ్ లార్డ్. మీకు ఆ సంగతి చెప్పనా, వాడు లేచిన తర్వాత వాడు నడవలేదాడు. కాకినాడ మొత్తం పరిగెత్తాడు. అన్నేళ్ళు కాళ్ళు రానోడు కాళ్ళు వచ్చాక నడుస్తాడు. వాడు మాట్లాడుతున్నా కూడా పరిగెత్తాను ఉంటాడు. ఎందుకంటే ఇన్నేళ్ళు బంధించబడ్డ అపవాది చేత, అపవాది యొక్క శక్తి నా నుంచి పోవాలంటే పరిశుద్ధాత్మ శక్తి నా మీదకి రావాల్సి ఉన్నది. నిజమేనా? మరి అదే నిజమైతే ఈ రోజు దేవుడు అది ఇవ్వటానికి రెడీగానే ఉన్నాడు. తీసుకోవడానికి నువ్వు రెడీయా? అక్కడ ఎలీషా రెడీగానే ఉన్నాడు. 14 ఏళ్ళు వెంబడించాడు. 45 ఏళ్ళు, ఆ 40 ఏళ్ళు యెహోషువ కాలేబు వెంబడించారు. వాళ్ళు విసగల, వాళ్ళు గొనగల, వాళ్ళు సనగల, వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టేదాకా వాళ్ళు నిలబడే ఉన్నారు. వాళ్ళు వెంబడిస్తానే ఉన్నారు, ఆత్మను చూస్తానే ఉన్నారు, వాగ్దానం చూస్తానే ఉన్నారు. వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలీషా ఒక్క నిలబడి ఉన్నాడు. ఏం చేయాలి? బయటికి రావాలి. ఎలా రావాలి? ఇప్పుడు రహస్యం ఏంటో తెలుసా? ఇంతకుముందు ఈ మరణాన్ని చీల్చి లోపల తీసుకొచ్చాను వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలీషా ఈ మరణాన్ని మళ్ళా పాయలు చేసుకొని బయటికి రావాలి. ఎట్లాగా? తీశాడు దుప్పటి, వెనక్కి తిరిగాడు. రహస్యం ఏంటి తెలుసా? ఏలియా చివరి అద్భుతం ఏం చేశాడు? అవునా? ఇప్పుడు ఏలియా ఆత్మ ఎలీషాలో ఉంటే ఏలియా ఎక్కడ ఆపాడో ఎలీషా అక్కడ బిగిన్ చేయాలి. ఇప్పుడు బయటికి రావాలంటే ఏం చేయాలా? ఏలియా యొక్క చివరి అద్భుతం ఏంటి? మరణాన్ని మొక్కలు చేయాలా. ఇప్పుడు ఎలీషా ఏం చేయాలి? మొదటి అద్భుతం ఏంటి? చేసి బయటికి రావాలి. ఆమేన్. మరణం అంటే అందరికి భయం. ఏలియా మొదటి అద్భుతం మరణం చీల్చుకొని వచ్చాడు. ఎలీషా. మరి ఇప్పుడు ఎలీషా అంటే ఎవరు? ఏలియా అంటే యేసుక్రీస్తు. మరి ఎలీషా అంటే ఎవరు? నేనే. ఇప్పుడు నా మొట్టమొదటి పని ఏంటి? నా మొట్టమొదటి అద్భుతం ఏంటి? మరణించకుండా ఎత్తబాటులోకి పోవటం. ఎప్పుడు? ఎలీషా వలె నిలబడినప్పుడు, ఎలీషా వలె వాక్యాన్ని వెంబడించినప్పుడు, ఎలీషా ఏలియాని వెంబడించిన దాని మాదిరిగా నీవు వెంబడించినప్పుడు ఆ ఎత్తబాటు దినమున ఎలీషా మిస్ అవ్వలేదండి. అలాగే ఈ ఎత్తబాటు, మనకిచ్చిన ఎత్తబాటు దినమున ఇక్కడున్న ఎలీషా కూడా మిస్ అవ్వద్దండి. నువ్వు ఆయన కొరకు నిలబడి ఉన్నప్పుడు, నువ్వు ఆయన వైపు చూస్తున్నప్పుడు వచ్చే ప్రతి దాన్ని తట్టుకొని దాటుకొని వాటి వైపు నీ దృష్టి పెట్టకుండా, నీ విశ్వాసం మరల్చనీయకుండా, నీకున్న ఏకాగ్రత తప్పిపోనీయకుండా సమస్తము నువ్వు ఆయన వైపు పెట్టినప్పుడు నిశ్చయంగా నీకిచ్చిన ఎత్తబాటు నీదై ఉన్నది, నీకిచ్చిన వాగ్దానం నీదై ఉన్నది, నీ కళలు నీదై ఉన్నది, నీ శరీర మార్పు నీదై ఉన్నది, నీ థియోఫనీ నీదై ఉన్నది. నీ కొరకు దేవుడు ఏర్పరిచిన శరీర మార్పు నిశ్చయంగా నువ్వు పొందుకునే దినము నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నది. ఆమేన్. చెప్పచ్చా? గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవునికి స్తోత్రం.